Hi engineers and future engineers. Welcome to lecture 37 of DSS series. ఈ రోజు వచ్చి మనము మినిమం విండో సబ్స్ట్రింగ్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, ఆప్టిమల్ అప్రోచ్, వాటి తాలూకు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీస్ అన్ని క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇంకా ఏ ప్యాటర్న్ వాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, అలా ప్యాటర్న్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాటి ప్రాబ్లమ్స్ మీకు ప్యాటర్న్ ఎలా ఐడెంటిఫై చేయాలి దాని గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే, గివెన్ టూ స్ట్రింగ్స్ ఎస్ అండ్ టీ ఆఫ్ లెంత్ ఎం అండ్ ఎన్ రెస్పెక్టివ్లీ. రీలంగి మావి మనకు రెండు స్ట్రింగ్లు ఇచ్చాడు, బట్ ఏవో లెంత్లు కూడా ఇచ్చాడు. Return the minimum window substring of S such that every character in T, including duplicates, is included in this window. If there is no such substring, return the empty string. ఇది అంటే అతనికి కావాల్సింది. ఇప్పుడు ఏంటో చూద్దాం. క్వశ్చన్ని కొంచెం అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి రెండు స్ట్రింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక స్ట్రింగ్ వచ్చేసి ఎస్, ఇంకో స్ట్రింగ్ వచ్చేసి టీ. పర్ఫెక్ట్. ఇప్పుడు టీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఇక్కడ ఏబిసి అని 3 క్యారెక్టర్లు ఉన్నాయి. కరెక్ట్. ఈ 3 క్యారెక్టర్లని మనము ఈ ఎస్ స్ట్రింగ్లో వెతికి ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ రిటర్న్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాండమ్ సబ్స్ట్రింగ్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సబ్స్ట్రింగ్ తీసుకుంటాను. ఈ సబ్స్ట్రింగ్లో ఏబిసి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆర్డర్ ఈ పర్టికులర్ స్ట్రింగ్లో, ఈ ఎస్ అనే స్ట్రింగ్లో నేను కనుక ఒక సబ్స్ట్రింగ్ తీసుకుంటే విచ్ ఇస్ ఏడిఓబిఈసి, దీంట్లో ఏబిసి ఉందా లేదా? ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఎ వ్యాలిడ్ ఆన్సర్స్. కాకపోతే దానికి ఏం కావాలంట? మినిమం విండో సబ్స్ట్రింగ్ కావాలంట. మినిమం విండో సబ్స్ట్రింగ్ అంటే ఏంటిది? విచ్ హ్యాస్ ద వెరీ లెస్ లెంత్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్స్ట్రింగ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆన్సర్స్. బట్ ఇది వచ్చి 1 2 3 4 5 6 లెంత్లో ఉంది. పర్ఫెక్ట్. ఇంకేమైనా సబ్స్ట్రింగ్స్ ఉన్నాయా? ఇక్కడ ఒక సబ్స్ట్రింగ్ ఉందండి, బిఏఎన్సి. దీని యొక్క లెంత్ ఎంత? 4. సో దిస్ వుడ్ బి ద మినిమం లెంత్ విండో పాసిబుల్. ఇంకేమైనా ఆప్షన్స్ కనిపిస్తున్నాయా మీకు? మీరు అనుకుంటే దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇది కూడా, ఎందుకంటే ఇక్కడ ఏబీసీ ఉన్నాయి, ఇక్కడ కూడా ఏబీసీ ఉన్నాయి. మనకి ఆ ఏబీసీ ఉండాలి అంతే, ఆర్డర్తో పడలేదు. 1 2 3 4 5 6 7 ఇది 8 లెంత్ వస్తుంది. సో ఐఎమ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ దిస్ ఈస్ ద మినిమం లెంత్ సబ్స్ట్రింగ్ విచ్ కంటైన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ టీ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే డూప్లికేట్స్ ఉంటే క్యారీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కాకుండా ఇట్లా కూడా ఏబిబిసి ఉందనుకో, నువ్వు ఈ పర్టికులర్ స్ట్రింగ్లో ఎలాంటి సబ్స్ట్రింగ్ వెతకాలి అంటే ఇట్ హోల్డ్స్ ఆల్ ఏబిబిసి. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? దిస్ విల్ బి ద ఆన్సర్. దిస్ వుడ్ బి ద మినిమం పాసిబుల్ ఆన్సర్. ఎందుకంటే ఇంట్లో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. లేకపోతే దిస్ వుడ్ బి ద ఆన్సర్. ఎందుకంటే 2 బీలు కావాలి మనకి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. అలా సో మనం ఏం చేయాలి అంటే ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్లో వెతకాలి అండ్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్ ద ఆన్సర్. ఆర్డర్ డజంట్ మ్యాటర్స్, యూనిట్ జస్ట్ రిటర్న్ ద మినిమం సబ్స్ట్రింగ్. లెంత్ కాదు, సబ్స్ట్రింగ్ రిటర్న్ చేయాలి, సబ్స్ట్రింగ్ని. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం? బిఏఎన్సి ఈజ్ ద ఆన్సర్ అనుకున్నాం. ఇది పర్టికులర్ దానికి ఒకసారి వ్యాలిడేట్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే బిఏఎన్సి ద మినిమం విండో సబ్స్ట్రింగ్ ఏబిఏఎన్సి ఇంక్లూడ్స్ ఏబిఎన్సి ఫ్రమ్ స్ట్రింగ్ టీ. సో బిఏఎన్సి ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? మనల్ని ఏం అడుగుతున్నాడు? సబ్స్ట్రింగ్ అడుగుతున్నాడు. సో మనకి ఏం తెలుసు? ఎప్పుడైనా క్వశ్చన్లో సబ్స్ట్రింగ్ ఉంటే మనం ఏం చేయాలి? పద్ధతిగా అన్ని సబ్స్ట్రింగ్స్ జనరేట్ మొదలెట్టాలి. సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేస్తున్నప్పుడు మనకి ఏదో ఒక ఐడియా వస్తుంది. ఐడియా బట్టి మనం ప్రాబ్లమ్ని ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్ట్రింగ్ జనరేట్ ఇద్దాం అనుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నిలబడ్డాం. లెట్ మీ చేంజ్. మన ఐ పాయింటర్ ఇక్కడ ఉంది, మన జే పాయింటర్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్లో మన దగ్గర ఒక సబ్స్ట్రింగ్ ఉంది. ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్లో ఈ ఏబిసి అనే క్యారెక్టర్స్ ఉండేది ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ మనం ఏ అనే క్యారెక్టర్ని తీసుకుంటాం. ఏ అనే క్యారెక్టర్ని తీసుకుని ఏం చేస్తాం? ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ ఉందా లేదా అని చూస్తాం. ఏ అనేది వస్తుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ మనం ఏడీని తీసుకుంటాం. ప్రతిసారి ఈ సబ్స్ట్రింగ్ని మ్యాచింగ్ ట్రై చేస్తాం. లైక్ వెదర్ ఆల్ దిస్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ సబ్స్ట్రింగ్ all the elements present in the string are part of the substring కాదని చెక్ చేస్తాం. ఉండకపోవచ్చు. కానీ ఎలా చేస్తాం? కంపారిజన్ ఫర్ లూప్ వాడి చేస్తాం. ప్రతిసారి మనం ఒక సబ్స్ట్రింగ్ని జనరేట్ చేస్తాం, ఫర్ లూప్ వాడతాం, 2 పర్టికులర్ స్ట్రింగ్స్ మ్యాచ్ అవుతున్నా లేదని మ్యాచ్ చేస్తాం. అలానే మనకి ఎప్పుడైతే ఒక సబ్స్ట్రింగ్ ఇట్లా ADOBEC అనేది వస్తుందో అప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర సబ్స్ట్రింగ్ ఉంటుంది. నువ్వు మళ్ళీ ఒక ఫర్ లూప్ రాస్తావు. ఫర్ లూప్ రాసి ఏం చేస్తావు? ఓకే, ఫస్ట్ ఈ ఫర్ లూప్ మొత్తం మీద ఏం చేస్తావు? ఈ స్ట్రింగ్ మొత్తంలో ఏ అనే క్యారెక్టర్ ఉందా లేదా? ఉంది. పర్ఫెక్ట్. నెక్స్ట్ బి అనే క్యారెక్టర్ ఉందా లేదా? ఉంది. పర్ఫెక్ట్. నెక్స్ట్ సి అనే క్యారెక్టర్ ఉందా లేదా? ఉంది. పర్ఫెక్ట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వ్యాలిడ్ ఆన్సర్. నువ్వు ఒక నిర్ధారణకు వస్తావు. దాని తర్వాత మళ్ళీ వేరే సబ్స్ట్రింగ్స్ అంటే మొదలు. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? కంపారిజన్ ఎలా చేస్తున్నావు దాని గురించి మనం ఫస్ట్ ఆలోచించాలి. కంపారిజన్ కూడా ఒక ఫర్ లూప్ ద్వారా జరుగుతుంది. సో నువ్వు సబ్స్ట్రింగ్ జనరేట్ చేయడానికి ఒక కొన్ని ఫర్ లూప్స్ కావాలి. జనరేట్ చేసిన సబ్స్ట్రింగ్ మళ్ళీ ఈ స్ట్రింగ్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకుని కూడా మళ్ళీ ఒక ఫర్ లూప్ వాడాలి. ఇలా దీన్ని ఏమైనా ఆప్టిమైజ్ చేయవచ్చు. ఇక్కడ మనం దీన్ని ఆప్టిమైజ్ చేయవచ్చు అంటే చేయొచ్చు. ఎస్, నేనేం చేస్తానంటే ఇన్ కేస్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు ఇప్పటికీ ఐడియా వచ్చేసి ఉంటుంది నేను ఏం చేస్తాను అనేది. ఇన్ కేస్ చూడకపోయినా పర్లేదు. నేను ఏం చేస్తానంటే నేను క్వశ్చన్ అయితే తీసేసాను. ఓకే ఫైన్. ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు ఏబిసి. ఓకే, నేనేం చేస్తానంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకుంటా. ఎలా చూడండి,
నేను సింపుల్గా రిప్రజెంటేషన్ వైజ్ ఇక్కడ మీకు చూపిస్తున్నా ఎట్లా నేను క్యారెక్టర్ కామా వాటి యొక్క ఫ్రీక్వెన్సీని స్టోర్ చేసుకుంటా. ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఎన్నిసార్లు వస్తుంది నాకు గివెన్ అరేలో అని గివెన్ స్ట్రింగ్లో. ఏ ఒక్కసారి వస్తుంది, వెరీ గుడ్. బి ఒక్కసారి వస్తుంది, వెరీ గుడ్. సి ఒక్కసారి వస్తుంది, వెరీ గుడ్. నేను ఏం చేస్తాను అంటే నేను ఎప్పుడెప్పుడైతే ఆ పర్టికులర్ క్యారెక్టర్ని ఈ పర్టికులర్ స్ట్రింగ్లో ఐడెంటిఫై చేస్తానో వీటి ఫ్రీక్వెన్సీని తగ్గిస్తా. ఎప్పుడైతే వీటి ఫ్రీక్వెన్సీస్ మొత్తం నీకు చెప్తాను మీకు ఎలానో. సింపుల్. ఫస్ట్ మనం ఏం చేద్దాం, సబ్స్ట్రింగ్ జనరేటర్ మొదలెడదాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోద్ది అని అనుకుంటున్నా. దెన్ లెట్స్ మనం సబ్స్ట్రింగ్ జనరేట్ చేస్తే మనకు వచ్చే ఫస్ట్ సబ్స్ట్రింగ్ ఏమవుతుంది, ఏ విల్ బి ఫస్ట్ సబ్స్ట్రింగ్. ఇప్పుడు నేను ఇక్కడ కౌంట్ అని ఒక వేరియబుల్ని పెట్టుకుంటా. ఓకే, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ని పెట్టుకుంటాను నేను. అండ్ నేను ఇక్కడ ఏం చేయాలి, రిటర్న్ సబ్స్ట్రింగ్. మనకి లెంత్ కాదు ఇక్కడ రిటర్న్ చేయాల్సింది, సబ్స్ట్రింగ్ రిటర్న్ చేయాలి. సబ్స్ట్రింగ్ రిటర్న్ చేయాలంటే మనం ఆ సబ్స్ట్రింగ్ ఎట్లైనా పట్టుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ లెంత్ అనే ఫీల్డ్ని తీసుకొని వెళ్తున్నామో అలాంటప్పుడే మనం ఆ సబ్స్ట్రింగ్ అనే ఫీల్డ్ని కూడా తీసుకెళ్ళాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎస్ ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా, దీనికి -1 అనే వాల్యూ ఇస్తా. ఇంకా లెంత్ అనేది కావాలి మనకు, మినిమం లెంత్ తీసుకొస్తారు సార్, మినిమం లెంత్ కావాలి. మినిమం లెంత్ కావాలి కాబట్టి నేను దీన్ని మ్యాక్స్ వాల్యూతో ఇనిషియలైజ్ చేసుకుంటా. మ్యాక్స్ వాల్యూ అంటే 1E9 10⁻9 అలా ఒక మ్యాక్సిమం వాల్యూతో ఇనిషియలైజ్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా అయితే ఈ కోడ్ ఇటరేట్ చేస్తాను ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. నేను జనరేట్ చేయబోయే ఫస్ట్ సబ్స్ట్రింగ్ ఏ. నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ దీంట్లో ఉందా లేదా అని చూస్తా. ఎలా చూస్తా, దాని గురించి మనం మాట్లాడతాం. ఎలా చూస్తా, ఈ పర్టికులర్ క్యారెక్టర్, ఈ పర్టికులర్ నాకు కావాల్సి ఇది టీ యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాప్ అనమాట. దీంట్లో ఉందా లేదా, ఉంది. నేను దీని ఫ్రీక్వెన్సీని తగ్గిస్తాను. ఫస్ట్ నేను రాగానే దీని ఫస్ట్ చెక్ చేస్తా, ఉందా లేదా, ఉంది. ఉంటే కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తా. కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ 1 చేసి దీని ఫ్రీక్వెన్సీని 0 చేస్తా. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఆప్షన్ ఏ డి. ఇప్పుడు డి అనే క్యారెక్టర్ ఇక్కడ ఉందా, లేదు. జస్ట్ మేక్ ఇట్ D-1. లేదు కాబట్టి -1 అంతే. మనం ప్రతిసారి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏదైతే మనం విజిట్ చేసామో వాటి యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంటాం. లేనప్పుడు దాని ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, -1 అవుతుంది. నెక్స్ట్ ఏమవుద్ది, ADO ఉంది. ఓ అనే క్యారెక్టర్ మన హ్యాష్ అరేలో ఉందో, లేదు, -1. నెక్స్ట్ బి వస్తుంది, ADOB. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఈ బి యొక్క క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతో చూస్తాం. ఈ బి అనే క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 1 ఉంది. 1 అంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. సో నేను పద్ధతికి ఇక్కడ కౌంట్ వాల్యూని ఫస్ట్ 2 చేసుకొని, అంటే నేను ఇంక్రీజ్ చేస్తే ఎప్పుడైతే నాకు ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ 0 కనిపిస్తే అప్పుడు నేను ఈ కౌంట్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకొని దీని ఫ్రీక్వెన్సీని మైనస్ చేస్తాను. 1 - 1 ఎంత, 0. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ADOBE అవుతుంది. ఇప్పుడు ఈ అనే పర్టికులర్ దీంట్లో ఉందా, లేదు. సో ఈకి ఒక -1 చేసుకుంటా. నెక్స్ట్ ఏమొస్తుంది, నాకు సి వస్తుంది. సో అప్పుడు ఏమవుద్ది, ADOBEC వస్తుంది. ఎప్పుడైతే నాకు సి వచ్చిందో నేను ఏం చేస్తాను, ఫస్ట్ చెక్ చేస్తా. నాకు ఈ పర్టికులర్ హ్యాష్ అరే హ్యాష్ మ్యాప్ ఏదైనా తీసుకొని అది నాకు ఫ్రీక్వెన్సీ అందిస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ గ్రేటర్ దాన్ 0 అంటే అర్థం ఏంటిది, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. అప్పుడు నేను ఏం చేస్తాను, నా ఒక కౌంట్ని ఇంక్రీజ్ చేసుకొని దాని యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గిస్తాను. 1 - 1 అయితే 0. ఇప్పుడు ఇక్కడ నేను చేస్తాను ఒక స్టెప్ చూడండి. ఎప్పుడైతే నా కౌంట్ యొక్క లెంత్ ఇంకా నా స్ట్రింగ్ యొక్క లెంత్ మ్యాచ్ అవుతుందో, మళ్ళీ చెప్తానండి, ఎప్పుడైతే నా కౌంట్ వేరియబుల్ యొక్క లెంత్ నా సెకండ్ స్ట్రింగ్ వేరియబుల్ యొక్క లెంత్ మ్యాచ్ అవుతుందో అని అర్థం ఏంటిది, దే బోత్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ అర్థం ఏంటిది, ఈ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఎగ్జాక్ట్గా ఈ 3 పర్టికులర్ క్యారెక్టర్స్ని మనం వెతకగలిగాము అని అర్థం. సో మీరు ఈ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ చూసుకుంటే దిస్ వన్ ఆఫ్ ద వ్యాలిడ్ సబ్ స్ట్రింగ్ దట్ హ్యాస్ ABC. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే 3 అయిందో దట్ ఈస్ ద మినిమం. నువ్వు మళ్ళీ ఇక్కడ 0 తీసుకుంటా అంటే అది ఇక వేస్ట్. ఎందుకంటే ఒక పర్టికులర్ సబ్స్ట్రింగ్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే అవుతుంది. మనకి మినిమం సబ్స్ట్రింగ్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే నాకు మ్యాచింగ్ దొరుకుతుందో నేను ఫస్ట్ ఆ లెంత్ని స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు మన దగ్గర ఇంతవరకు మ్యాక్స్ లెంత్ ఉంది. ఇప్పుడు లెంత్ ఎంత అవుతుంది, ఆబ్వియస్లీ ఇక్కడ కనుక మనం రాసుకుంటే మంచి మార్కర్తో రాద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో లెంత్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం J - I+1 ఇస్ లెంత్ ఫార్ములా. సో మనం ఇక్కడ ఉన్నాం 5 - 0 + 1. సో లెంత్ 6. కరెక్ట్గా చూసుకుంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి లేవా, 1 2 3 4 5 6. సో మినిమం లెంత్ని మనం ఏం చేస్తాం, 6కి అప్డేట్ చేస్తాం. పర్ఫెక్ట్. నేను దీన్ని మ్యాక్స్ నుంచి 6కి అప్డేట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం, మ్యాక్స్ నుంచి 6కి అప్డేట్ చేస్తున్నాం. ప్లస్ ఇక్కడ మనం ఏం చేయాలి, మనము ఆ పర్టికులర్ మనం ఆన్సర్ రిటర్న్ చేయాలి, ఈ పర్టికులర్ సబ్స్ట్రింగ్ రిటర్న్ చేయాలి. దీన్ని ఎట్లా రిటర్న్ చేయాలో చెప్తే ఇక్కడ మీరు స్టార్టింగ్ ఇండెక్స్ని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత, I విల్ బి ద స్టార్టింగ్ ఇండెక్స్. ఎందుకంటే I ఈజ్ ద పాయింటర్ వేర్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ. సో స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ 0. సో మనం చూసుకుంటే A0 ఇండెక్స్ ఉంది కాబట్టి 0 అనే వాల్యూ స్టోర్ చేసుకున్నాం. దిస్ ఇస్ ద మినిమం సబ్స్ట్రింగ్. ఎప్పుడైతే ఒక వ్యాలిడ్ ఆన్సర్ వస్తుందో నేను బ్రేక్ చేస్తాను. నేను బ్రేక్ చేస్తాను. ఎందుకు, ఈ సబ్స్ట్రింగ్ దిస్ ఇస్ ద మినిమం పాసిబుల్ ఆన్సర్. నేను ఫర్దర్ సబ్స్ట్రింగ్ అనేది మొదలెడతాం. నేను ఫర్దర్ సబ్స్ట్రింగ్ జనరేట్ చేసినప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ సబ్స్ట్రింగ్ జనరేట్ మొదలెట్టినప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటా అంతా. ఇప్పుడు కనుక మీరు ఆలోచించండి, మీరు జస్ట్ ఆలోచించండి. నేను ఇప్పుడు సబ్స్ట్రింగ్ ఎక్కడ జనరేట్ మొదలెడతా, D నుంచి సబ్స్ట్రింగ్ జనరేషన్ మొదలెడతా. నేను ఇప్పుడు D ఉందా లేదా అని చెక్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, -1 కాస్త -2 అవుతుంది.
నేను ఇప్పుడు బి వస్తుంది, బీకి ఏమవుతుంది మళ్ళీ ఇది -1 అవుతుంది. సో ఏమవుతుంది అంటే నేను కనుక మళ్ళీ దీన్ని ఫ్రెష్గా తీసుకోవాలి, ప్రతి సబ్స్ట్రింగ్ ఇది ఫ్రెష్గా తీసుకోవాలి. లేకపోతే నేను ఏమనుకున్నా, నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తా, నా పర్టికులర్ సబ్స్ట్రింగ్ లిస్టింగ్ ఉందా లేదా అనేది బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. >0 ఉంటే ఉన్నట్టు, <0 ఉంటే లేనట్టు. ఇప్పుడు కనుక నేను దీన్ని రీస్టోర్ చేసుకోకపోతే ఏమవుతుంది, నా వాల్యూస్ అన్ని మైనస్లో వెళ్ళిపోతుంది. నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 6 ఇస్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మన ఆన్సర్ ఎంత బిఏ అని చేస్తే ఆన్సర్ అది ఎప్పటికీ రాదు. ఏం చేయాలంటే మళ్ళీ మనము ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ మనం రీజనరేట్ చేయాలి. మళ్ళీ మళ్ళీ రీజనరేట్ చేస్తే ఏమవుతుంది మనకి, మళ్ళీ అదే వస్తుంది. A1 దగ్గర ఉంది, B1 దగ్గర ఉంది, C1 దగ్గర ఉంది. బికాస్ దిస్ ఇస్ వాట్ ఇస్ అ క్వశ్చన్. ఇప్పుడు నేను డీని సబ్స్టిట్యూట్ చేయడం మొదలెడతాను. ఇప్పుడు మళ్ళీ కౌంట్ వాల్యూ ఏమైపోతుంది, కౌంట్ వాల్యూ మళ్ళీ 0 అయిపోతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్, స్టార్టింగ్ ఇండెక్స్ మినిమం లెంత్ మార్చకూడదు, ఎందుకంటే దట్ ఈస్ వాట్ యూఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. వాటిని కూడా మార్చేస్తే ఇంకా అర్థం లేదు. సో వాటిని మార్చకూడదు మనం. ఇప్పుడు D దగ్గర ఉంది, డీకి కావాల్సిన వాల్యూస్ ఏమైనా ఉన్నాయి, ఇక్కడ లేవు. సో డీ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, -1 అవుతుంది. కౌంట్ పెరగదు. నెక్స్ట్ O వచ్చింది, DO మారదు, O -1 అయిపోతుంది. నెక్స్ట్ ఏమొచ్చింది, B వచ్చింది. ఎప్పుడైతే నేను DOB తీసుకుంటానో ఫస్ట్ B యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాను. B యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 1, అంటే ఇట్స్ >0. అంటే అర్థం ఏంటిది, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. సో నేను ఏం చేస్తున్నా, కౌంట్ వాల్యూని 1తో ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇంక్రీజ్ చేసి ఏం చేస్తా, దీని యొక్క ఫ్రీక్వెన్సీని 0 చేస్తాను, ఎందుకంటే -1 0 పర్ఫెక్ట్. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ ఏమవుతుంది, DOBE ఈ ఉందా లేదు. సో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, -1 ఇన్సర్ట్ చేసుకుంటూ పోవాలి అంతే. నెక్స్ట్ C వచ్చింది, DOBEC. ఎప్పుడైతే C వచ్చింది ఏం చేస్తా, ఫస్ట్ C యొక్క ఫ్రీక్వెన్సీ దగ్గర ఉంది, ఎంత ఉంది, 1 ఉంది. అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. సో నేను ఏం చేస్తాను, నా కౌంట్ వాల్యూని పెంచుకుంటా, దీన్ని -1 చేసి 0 చేస్తాను. ఫైన్, ఇది కూడా ఒక ఆన్సర్. కానీ మన కౌంట్ వాల్యూ మన మ్యాక్సిమం లెంత్కి ఈక్వల్ కాదు. మన దగ్గర 2 వాల్యూస్ ఉంటాయని అర్థం ఏంటిది, మనం ఏదైతే సబ్స్ట్రింగ్ తీసుకుంటున్నామో ఆ సబ్స్ట్రింగ్ ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, మనకి 3 కావాలి. అంటే దిస్ నాట్ వ్యాలిడ్ ఆన్సర్. ఇంకా ముందుకు వెళ్ళాలి మనము. మళ్ళీ చేస్తాను నేను DOBECO జనరేట్ చేస్తాను. ఇది ఆన్సర్ కాదు, O -2 అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ D వస్తుంది, DOBECO D వస్తుంది, D లేదు, -2. మళ్ళీ ఏమవుతుంది, DOBECO DE అవుతుంది. ఈ మైనస్లో ఉంది ఇంకా -2. మనం కంపేర్ చేస్తాం ప్రతి దీని ఫ్రీక్వెన్సీ >0 ఉందా లేదా, లేదు. సో -2. నేను ఈ సబ్స్ట్రింగ్స్ని తీసేస్తాను ఫర్ అ బెటర్ విజిబిలిటీ ఆఫ్ రైటింగ్. నెక్స్ట్ ఏమవుతుంది, DOBECO DE B వస్తుంది. మనం B యొక్క ఫ్రీక్వెన్సీ చెక్ చేస్తాం. B యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఆల్రెడీ 0 ఉందంటే అర్థం ఏంటిది, ఇది మనకు కావాల్సింది కాదు, మనకు కావాల్సింది ఆల్రెడీ దొరికేసింది అర్థం. సో మనం ఏం చేయం ఇక్కడ, దీని పద్ధతిగా -1 చేసేస్తాం, 0 నుంచి -1 పర్ఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫర్దర్ సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతాం. DOBECO DEBA. ఇప్పుడు ఏం చేస్తాం, ఏ అనే ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చెక్ చేసుకుంటాం. ఏ అనే ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, >0 ఉంది, అంటే ఏంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ మై సబ్స్ట్రింగ్, లైక్ ఇట్స్ మై పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. అప్పుడు ఏం చేస్తాం, దీని ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసుకుంటాం. పద్ధతిగా అందరికి చేసినట్టు దీన్ని కూడా వాల్యూ 0 చేస్తాం, -1 చేస్తాను. నేను 0 చేయాలి, -1 చేస్తా. అప్పుడు 1 0 అయిపోద్ది పర్ఫెక్ట్. ఇప్పుడు నేను కంపేర్ చేస్తాను, నా కౌంట్ వాల్యూ నా లెంత్ వాల్యూకి ఈక్వల్. ఇది ప్రతి స్టెప్లో కంపేర్ చేస్తాను, ఈక్వల్. సో ఏమవుతుంది, నౌ చెక్ చేస్తా, విల్ దిస్ బి కాంట్రిబ్యూటింగ్ టు మై మినిమం ఆన్సర్. లెంత్ ఎంత, D దగ్గర స్టార్ట్ అయ్యి B దగ్గర ఆగింది. సో 9 - 1 + 1. సో 9 is the minimum length that we have figured out from here. But మన మినిమం లెంత్ ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంది. సో దిస్ కాంట్ బి కాంట్రిబ్యూటింగ్ విత్ ద మినిమం లెంత్, ఎందుకంటే మనకు వచ్చిన ఆన్సర్ కూడా చాలా పెద్దగా ఉంది. సో దీన్ని కన్సిడర్ చేయండి. ఇలా మనం ప్రతి స్టెజ్లో సబ్స్ట్రింగ్ జనరేట్ చేసుకుంటుంది మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్గా మళ్ళీ ఇదే సబ్స్ట్రింగ్ మనం కనుక మీకు చెప్తా, మనం మినిమం ఆన్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నువ్వు ఎప్పుడైతే ఈ పర్టికులర్ 9th ఇండెక్స్ నుంచి నీ I వాల్యూ 9, దిస్ ఇస్ హౌ యూ స్టార్ట్ ద సబ్స్ట్రింగ్ జనరేషన్. ఎప్పుడైతే Bతో సబ్స్ట్రింగ్ జనరేట్ చేయడం మొదలెట్టావు అనుకో, అప్పుడు కౌంట్ వాల్యూ చెక్ చేసినావు అనుకో, ఆల్వేస్ -లో ఉంటుంది. సో నేను దీన్ని తీసుకోవడం, నేను ఏం చేయాలి, ప్రతి సబ్స్ట్రింగ్ జనరేషన్ ప్రాసెస్లో ప్రతిసారి హ్యాష్ అరే ఏదైతే నువ్వు కన్సిడర్ చేస్తున్నావు దాన్ని మళ్ళీ ఫ్రెష్గా రాసుకోవాలి. ఫ్రెష్గా మళ్ళీ క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ A ఒకటోసారి వచ్చింది, B ఒకటోసారి వచ్చింది, C ఒకటోసారి వచ్చింది, పర్ఫెక్ట్. నేను కనుక ఇక్కడి నుంచి సబ్స్ట్రింగ్ చేయడం మొదలెట్టాను అనుకో, ఈ పర్టికులర్ పాయింట్ నుంచి B వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కౌంట్ వాల్యూ 0. నాకు ఫస్ట్ B వచ్చింది, నేను చేస్తే ఇప్పుడు ఫస్ట్ B యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత చెక్ చేస్తాను. B యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 1 ఉంది, అంటే ఇట్స్ >0, అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ సబ్స్ట్రింగ్ అని అర్థం. సో నేను ఏం చేస్తా, కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటా, దీనికి -1 చేస్తా, ఇది 0 అయిపోతుంది పర్ఫెక్ట్. నేను నెక్స్ట్ తీసుకుంటా BA ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమవుతుంది, A యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, >0 ఉంది, అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్, సో నేను చేసేటప్పుడు నా కౌంట్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటా, దాంతో దీని ఫ్రీక్వెన్సీని తగ్గిస్తాను పర్ఫెక్ట్. నేను ముందుకు వెళ్తే ఇప్పుడు N వచ్చింది, N ఉందా నా పర్టికులర్ దాంట్లో లేదు. సో N వాల్యూ ఎంత, -1 అవుతుంది పర్ఫెక్ట్, ఏం పర్లేదు. నెక్స్ట్ C, ఎప్పుడైతే నేను BAN సబ్స్ట్రింగ్ తీసుకుంటానో C యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతో చూస్తా, ఇక్కడ 1 ఉంది, అంటే ఇట్స్ >0, అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. సో నేను ఏం చేస్తాను, నా కౌంట్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటాను.
ఇంక్రీజ్ చేసుకుంటే ఏమైతే దీని వాల్యూ తగ్గిస్తా, దీని వాల్యూ 1 - 1 0 అయిపోతుంది. పర్ఫెక్ట్. నేను ఇప్పుడు చెక్ చేస్తా, ఈజ్ దిస్ కౌంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మై స్ట్రింగ్? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం, ఇప్పుడు లెంత్ ఎంత, ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది లెంత్ ఎంత. నేనేం చెప్పా ఎప్పుడైనా, j - i + 1. j దేనికి పాయింట్ చేస్తాను, 12కి పాయింట్ చేస్తాను. 12 - 9 + 1 ఎంత అయింది, 4. మన దగ్గర మినిమం లెంత్ ఎంత ఉందా, ఇంతకుముందు మన దగ్గర మినిమం లెంత్ ఎంత, 6. ఇప్పుడు కూడా మినిమం లెంత్ ఎంత అయింది, 4. సో దిస్ ఇస్ అ వ్యాలిడ్ ఆన్సర్. సో 4. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్టార్టింగ్ ఇండెక్స్ని స్టోర్ చేసుకుంటా. ఎందుకు స్టోర్ చేసుకుంటే ఇప్పుడు చెప్తే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత, 9. నేను స్టార్టింగ్ ఇండెక్స్ 9లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే నీకు ఒక సబ్స్ట్రింగ్ ఫిగర్ అవుట్ చేయాలి అంటే నీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నీ దగ్గర స్టార్టింగ్ ఇండెక్స్ కామా స్టార్టింగ్ ఇండెక్స్ ప్లస్ లెంత్ ఉంటే నీకు ఎండింగ్ ఇండెక్స్ వచ్చేస్తుంది లెంత్. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇండెక్స్ 9 అంటున్నా, 9 ప్లస్ మినిమం లెంత్ ఎంత ఉంది ఇక్కడ, ఇప్పుడు అప్డేట్ 4 అవుతుంది, ఇది ఎంత అవుతుంది, 4 అవుతుంది. 9 + 4 ఎంత, 13. కరెక్ట్గా మనకి 12th వరకు మన ఆన్సర్ వస్తుంది. 12 వరకు మన సబ్స్ట్రింగ్ జనరేషన్స్లో మనం ఇది పార్ట్గా తీసుకుంటాం. సో మనం స్టార్టింగ్ ఇండెక్స్ ప్లస్ లెంత్ వేసినాం అనుకో, మనకు ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. 13 వచ్చింది, ఇక్కడ 12 ఉంది కదా బ్రో అంటే జావాలో చెప్తారు. జావా సబ్స్ట్రింగ్స్లో ఎలా అంటే నీ లాస్ట్ ఎలిమెంట్ ఒక ఇండెక్స్ని కన్సిడర్ చేయదు. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సబ్స్ట్రింగ్ 0 to 13 అన్నావు అనుకో, అది నీకు 0 నుంచి 12 సబ్స్ట్రింగ్ వరకు ఆన్సర్ వస్తుంది అట్లా. సో ఇక్కడ 0 నుంచి 13 అంటున్నావు కాబట్టి నీకు 12 వరకు ఆన్సర్ వస్తుంది. అండ్ యూ ఎండ్ అప్ ఎగ్జాక్ట్లీ విత్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ జావా అనమాట. దిస్ ఇస్ హౌ యూ వర్క్ విత్ ద సబ్స్ట్రింగ్. మనకు సబ్స్ట్రింగ్ కావాలి అంటే మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఇంకా లెంత్ స్టోర్ చేసుకుంటే మనకు సబ్స్ట్రింగ్ వచ్చేస్తుంది. మీకు వద్దు బ్రో నాకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందంటే స్టార్టింగ్ ఇండెక్స్ స్టోర్ చేసుకో, లాస్ట్ ఇండెక్స్ కూడా స్టోర్ చేసుకో. ఎప్పుడైతే మినిమం లెంత్ మనకి బెటర్ వాల్యూ దొరుకుతుందో అప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ ఎప్పుడైతే అప్డేట్ చేస్తూ లాస్ట్ ఇండెక్స్ కూడా అప్డేట్ చేసుకుని పని అంతా అయిపోతుంది. దిస్ ఈస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. దిస్ ఇస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం, పద్ధతిగా సబ్స్ట్రింగ్స్ అని జనరేట్ చేస్తాం. ఇప్పుడు దీనికి ఒక కోడ్ రాద్దాం. ఓకే, ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్ దీనికి ఒక కోడ్ రాద్దాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, ఫస్ట్ మనకి ఏం కావాలి, మినిమం లెంత్ కావాలి. మనకి మినిమం లెంత్ కావాలి. మినిమం లెంత్ కావాలి కాబట్టి మనం ఇనిషియల్గా దీనికి ఒక ఇంటిజర్ మ్యాక్స్ వాల్యూ లాగా ఒక పెద్ద మ్యాక్స్ వాల్యూ ఇచ్చుకోండి. ఓకే, జనరల్గా మనం 1e9 అంటాం దీన్ని. 1e9లో ఒక మ్యాక్స్ వాల్యూ ఇచ్చుకోండి, లేదా ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అని కూడా రాయొచ్చు మీరు కావాలి అంటే. ఇన్ కేసు ఏదైనా రాసుకోండి, ఒక మ్యాక్సిమం వాల్యూ ఇచ్చుకోండి. ఓకే, ఇంకా పద్ధతి ఇంకా సార్ ఒక మ్యాక్సిమం వాల్యూ ఇచ్చుకోండి. ఓకే, ఇంకా స్పెసిఫిక్గా రాయాలనుకుంటున్నాం అనుకున్న ఈ చెక్కని అద్భుతంగా చెప్పాలి అంటే నువ్వు సింపుల్గా నీ దగ్గర ఉన్న ఫస్ట్ స్ట్రింగ్ ఎస్ అనుకో, ఎస్ డాట్ లెంత్ +1 రాసుకో. దిస్ వుడ్ బి ద మాక్సిమం ఆఫ్ ద మాక్సిమం లెంత్ పాసిబుల్ ఫర్ యువర్ గివెన్ స్ట్రింగ్. నువ్వు ఇట్లా రాసుకో, ఏం పర్లేదు నాకు. మాక్సిమం వాల్యూ రాసుకోవడం మీద స్టాండర్డ్ ప్రాక్టీస్ అందరూ జనరల్గా చేస్తుంటారు. సో నువ్వు అది కూడా రాసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ మనకి ఏం కావాలి, స్టార్టింగ్ ఇండెక్స్ అనే వాల్యూ కావాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ అనే వాల్యూ మనం -1 తీసుకుందాం. ఎందుకంటే చెప్తా, -1 ఎందుకు ఇప్పుడు 0 తీసుకోవచ్చని అనొచ్చున్నాను. నేను 0 తీసుకోను, ఎందుకంటే 0 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబబుల్ ఆన్సర్స్. 0 నుంచి ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, -1 నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటికీ స్ట్రింగ్స్లో. అందుకే -1 తీసుకుంటా. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టేక్ అ సేఫర్ సైడ్ అనమాట. -1 తీసుకున్నా పర్లేదు, బాగుంది. నెక్స్ట్ మనం ఇంకైనా వేరియబుల్స్ తీసుకున్నామో, కౌంట్ అనే వేరియబుల్ ఉంది. సో అది మనం ప్రతిసారి దాన్ని 0 అప్డేట్ చేస్తుంటాం. ప్రతిసారి దాన్ని మనం 0 అప్డేట్ చేస్తున్నాం. సో అది ఎక్కడ ఉండాలి, ఫర్ లూప్ లోపల ఉండాలి, సబ్స్ట్రింగ్ జనరేషన్ లోపల ఉండాలి. చెప్తాం ఇప్పుడు. ఆగో, ఫస్ట్ ఫర్ int I is equal to 0, I less than s dot length I plus plus. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము, ప్రతిసారి మనం ఒక సబ్స్ట్రింగ్ జనరేట్ కన్నా ముందు ఏం చేస్తాం, మనం హ్యాష్ అరేని బిల్డ్ చేస్తాం. అవునా కాదు, మన హ్యాష్ అరేని బిల్డ్ చేస్తాం. ఎలా చేస్తాం, సింపుల్ ఒక హ్యాష్ అరే ఆఫ్ సైజ్ 256 తీసుకోండి. ఈ కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు అనుకుంటే ఇంకా తెలియకపోతే లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. హ్యాష్ అరే ఆఫ్ సైజ్ 256 లెంత్ తీసుకుంటున్నాం. దీంట్లో ప్రతి వాల్యూ మనం ఇనిషియల్గా 0 ఇనిషియలైజ్ చేసుకొని పెట్టుకోవాలి. జావాలో అయితే ఇన్బిల్ట్, మీరు ఎప్పుడైతే ఒక అరే తీసుకుంటారో దాంట్లో అన్ని వాల్యూస్ 0 బై డిఫాల్ట్ వచ్చేస్తాయి అనమాట. సో మీకు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి ఏం కావాలి, కౌంట్ వేరియబుల్ కావాలి. పద్ధతిగా int count is equal to 0 ఒక వేరియబుల్ని తీసుకోండి. ఓకే, ఫైన్. ఇప్పుడు సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేయడం మొదలెట్టండి. ఎలా, ఫర్ int j is equal to I, j less than s dot length. మనం s అనే పర్టికులర్ అరేనే ఇటరేట్ చేస్తూ ఉన్నాం. సో s dot length j ప్లస్ ప్లస్. దీనికన్నా ముందు మనం ఇక్కడ హ్యాష్ అరేని డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇనిషియలైజ్ చేయడం మర్చిపోయాం. సో ఇక్కడ మనం హ్యాష్ అరే కూడా ఇనిషియలైజ్ ఎలా చేస్తాం, దీని కోడ్ స్పెసిఫిక్గా రాసుకోండి. ఫర్ int k is equal to, ఒక నిమిషం ఇది కూడా తీసేస్తా, కొంచెం నాకు స్పేస్ దొరుకుద్ది. ఫర్ int k equal to 0, k less than t dot length. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, t dot length. t dot length ఎందుకంటే మనకి ఈ స్ట్రింగ్ యొక్క హ్యాష్ అరే స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనం t dot length ఏం చేయాలి, మనం సింపుల్గా h array ఆఫ్ t dot క్యారెక్టర్, ఎట్లా అనుకున్నా, క్యారెక్టర్ at k
ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రీక్వెన్సీని 1 మంత్ ఇంక్రీజ్ చేయాలి అంతే. ఇక్కడ మీరు k ప్లస్ ప్లస్ కూడా రాసుకోండి. దిస్ ఇస్ ద లాజిక్. దిస్ లాజిక్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ ద హ్యాష్ అరే ఫర్ యూ. సో ఇది ప్రతిసారి మనం ప్రతి సబ్స్టెన్స్ స్టార్టింగ్లో మనం ఈ పర్టికులర్ లాజిక్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా లాజిక్ రాయడం జరిగింది. ఓకే, పర్ఫెక్ట్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాం. నెక్స్ట్ మనం సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేయడం మొదలెడతాం. ఎప్పుడైతే మనం సబ్స్ట్రింగ్స్ జనరేట్ చేయడం మొదలెడుతున్నప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ చెక్ ఏం చేసినాం మనం, మనది ఆ ఫ్రీక్వెన్సీ ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఆ హ్యాష్ అరే ఉందో చెక్ చేస్తున్నాం. ఎలా చెక్ చేస్తాం, సింపుల్గా ఇఫ్ హ్యాష్ అరే, ఇక్కడ ఇంకా నార్మల్గా రాస్తా, ఎస్ ఆఫ్ జే, దీని వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 కూడా దాని అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఆల్రెడీ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ సెకండ్ స్ట్రింగ్. అప్పుడు నేను ఇస్తా కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తాను, కౌంట్ ప్లస్ ప్లస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ ద బిహేవియర్. సింపుల్ ఇక్కడికి వచ్చి హ్యాష్ అరే ఎస్ ఆఫ్ జే ఇండెక్స్ మైనస్ మైనస్ చేస్తాం. అంతే. ఫస్ట్ ఏం చేసాం మనము, కౌంట్ వాల్యూ చెక్ చేసుకున్నాం, దాని తర్వాత హ్యాష్ అరేలో ఉన్న ఆ పర్టికులర్ క్యారెక్టర్ కంటే తగ్గించాం. ఇప్పుడు ఏం చేస్తాం మన పద్ధతి, ఇక్కడ ఎఫ్ కౌంట్ ఈక్వల్స్ టు టీ డాట్ లెంత్, సెకండ్ స్ట్రింగ్ యొక్క లెంత్కి కనుక అది ఈక్వల్ అంటే అర్థం ఏంటిది, వి హావ్ ఫిగర్డ్ ఆల్ ద స్ట్రింగ్స్. లైక్ ఈ టీ అనే పర్టికులర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో మనకి ఎస్ అనే స్ట్రింగ్లో దొరికింది అని అర్థం, ఎస్ అనే సబ్స్ట్రింగ్లో దొరికింది అని అర్థం. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ దొరకంగానే ఇప్పుడు నేను ఫస్ట్ చేస్తాను ఎఫ్ మ్యాచ్ అయితే ఇఫ్ ఇంకో కండిషన్ కావాలి నాకు, అదేంటిది, ఎఫ్ జే మైనస్ ఐ ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ మినిమం లెంత్ అయిందనుకో, అప్పుడు మాత్రమే నాకు నువ్వు మినిమం లెంత్ని అప్డేట్ చెయ్యు. మినిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు జే మైనస్ ఐ ప్లస్ 1 అండ్ నా స్టార్టింగ్ ఇండెక్స్ని నువ్వు అప్డేట్ చెయ్యు విత్ ఐ వాల్యూ సచ్ దట్ ఐ కెన్ ప్రింట్ ద సబ్ స్ట్రింగ్స్. దిస్ ఈస్ హౌ యూ ఇటరేట్ ఓవర్ ద లాజిక్. ఇక్కడతో మనం అన్ని క్లోజ్ చేస్తాం. లాస్ట్కి రిటర్న్ సబ్స్ట్రింగ్ ఎస్ డాట్ సబ్స్ట్రింగ్ ఏం చేయాలి, ఎస్ ఇండెక్స్ కామా ఎస్ ఇండెక్స్ ప్లస్ మినిమం లెంత్. ఇలా ఇక్కడ స్పేస్ ఎందుకు ఇచ్చావు బ్రో అంటే రాయడం రాదని చెప్తా. ఇక్కడ ఏమన్నాడు, ద టెస్ట్ కేస్ విల్ బి జనరేటెడ్ సచ్ దట్ ద ఆన్సర్ ఇస్ యూనిక్ అన్నాడు. ఇన్ కేస్ మనకి ఆన్సర్ దొరకకపోతే ఏమన్నాడు, ఇఫ్ దర్ ఇస్ నో సచ్ సబ్స్ట్రింగ్ రిటర్న్ ఇన్ ఎంప్టీ స్ట్రింగ్ అన్నాడు. ఇప్పుడు దీన్ని కూడా హ్యాండిల్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ కనుక -1 ఉంటే, రిటర్న్లో మన స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ కనుక ఈక్వల్ టు -1 ఉంటే దాని అర్థం ఏంటిది, మనకి ఆన్సర్ దొరకలేదని అర్థం. అప్పుడు ఎంప్టీ స్ట్రింగ్స్ రిటర్న్ చేస్తాం, లేకపోతే ఆన్సర్ని రిటర్న్ చేస్తాం. అందుకని స్టార్టింగ్ ఇండెక్స్ -1 తీసుకుని సో ఐ నీడ్ టు బి మేక్ షూర్ ఆన్సర్ మన దగ్గర ఉందా లేదా అని. కానీ బై మిస్టేక్ నువ్వు స్టార్టింగ్ ఇండెక్స్ 0 తీసుకుని ఉంటే, నీకు 0 నుంచి మినిమం ఆన్సర్ కూడా వచ్చి ఉంటే, అప్పుడు నువ్వు పద్ధతిగా దీన్ని ఇలా రిటర్న్ చేసినట్టు తప్పు అయిపోతుంది. అప్పుడు నేను ఇంకొక చెక్ రాయాలి, మాక్సిమం లెంత్ మీద కూడా ఒక చెక్ రాయాలి. సో అలా కాకుండా స్టార్టింగ్ ఇండెక్స్ కనుక నేను -1 తీసుకుంటే, దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ దట్ స్ప్రింగ్స్ అవుట్. స్టార్టింగ్ ఇండెక్స్ ఈక్వల్ -1 ఎంప్టీ స్ట్రింగ్ అంటే ఆన్సర్ లేదని అర్థం. ఇన్ కేస్ స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ -1 కాదు అంటే ఒక వాల్యూ ఆన్సర్ ఆన్సర్ రిటర్న్ చేస్తాం. దిస్ ఇస్ హౌ దిస్ ప్రాబ్లమ్ గోస్ అనమాట. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ గురించి కనుక మనం చర్చించుకోవడం జరిగితే, ఈ బయట అవుటర్ లూప్ అనేది బిగ్ ఆఫ్ n టైమ్స్, మీరు అందరికీ తెలుసు, నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత, ఇది కూడా ప్రతిసారి వస్తుంది, ఇది బిగ్ ఆఫ్ m, ఇది బిగ్ ఆఫ్ m, అవునా కాదా. ఇప్పుడు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సి ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు మనము 0 నుంచి m వరకు ఒక ఇటరేషన్ చేస్తున్నాం, i నుంచి n వరకు ఇటరేషన్ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ m+n ఇటరేషన్స్ జరుగుతున్నాయి. సో దట్ మీన్ ఫర్ ఎవ్రీ n iteration we are doing m+n iterations. So this will be the big of టైం కాంప్లెక్సిటీ. దీన్ని కనుక మీరు మ్యాథ్స్ వాడి కంప్యూట్ చేస్తే మీకు బిగ్ ఆఫ్ n² వస్తుంది. మీరు మ్యాథ్స్ వాడండి, దీన్ని చేయండి, ఎవరైనా చేస్తే దాన్ని కమెంట్ సెక్షన్లో పేజ్ కూడా చేయండి ఫర్ అవర్ కమ్యూనిటీ. ఓకే, నెక్స్ట్ దిస్ విల్ బి మీరు హైయర్ లెవెల్, దిస్ ఇస్ ద టైం కాంప్లెక్సిటీ అని చెప్పొచ్చు కళ్ళు మూసుకుని. ఓకే, అండ్ ఇట్ బాయిల్స్ డౌన్ టు దిస్ పర్టికులర్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, మీరు కనుక మ్యాథ్స్ చేస్తే కొన్ని కన్సిడర్ అవుతాయి. వాట్ విల్ బి ద స్పేస్ కాంప్లెక్సిటీ? స్పేస్ కాంప్లెక్సిటీ ఏముంది, బిగ్ ఆఫ్ 256. మనం పద్ధతిగా ఒక హ్యాష్ తీసుకున్న 256, స్పేస్ కాంప్లెక్సిటీ విల్ బిగ్ ఆఫ్ 256. దిస్ ఈస్ ద హోల్ సోల్ వే వేర్ యూ కెన్ సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. దీన్ని ఇప్పుడు మనం ఎడిటర్లో చూద్దాం. సో మనం కనుక ఈ కోడ్ని దీంట్లో రాసిన టైం కాంప్లెక్సిటీ లైక్ టైం లిమిట్ ఎక్స్టెండర్ వస్తుంది. సింపుల్, మీకు ఏదైతే చెప్పిన అదే రాసిన. ఇక్కడ మినిమం లెంత్ మాక్సిమం వాల్యూ తీసుకోండి, స్టార్టింగ్ ఇండెక్స్ -1 తీసుకోండి, i = 0, i less than length i ++. మనం ప్రతిసారి అరే టు కౌంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ t, ఒక హ్యాష్ అరే తీసుకోండి, హ్యాష్ అరే నుంచి ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేషన్ కౌంట్ = 0 అని పెట్టుకోండి పద్ధతిగా. పర్ఫెక్ట్ బ్రో. ఇక్కడ హ్యాష్ ఆఫ్ c రాసాడు, ఎందుకంటే ఇక్కడ t.2 క్యారెక్టర్ అరే అని మార్చి క్యారెక్టర్స్లో తీసుకుంటున్నాడు దాన్ని, అందుకని ఇక్కడ
సి డాట్ క్యారెక్టర్ అరే సార్ వాడేది నేనే కదా సి డాట్ క్యారెక్టర్ అరే అని రాయట్లేదు. సో యూ జస్ట్ మేక్ షూర్ ఆఫ్ దాట్ పర్టికులర్ పార్ట్ ఆల్సో. ఇక్కడ కోడ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే దీనికి కొంచెం అర్థం చేసుకో. 2 క్యారెక్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఏంటో తెలుసుకో. ఓకే, దట్ విల్ బి ఎవెన్చువల్లీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం కౌంట్ ఈక్వల్ 0 అనుకుంటాం. కౌంట్ ఈక్వల్ టు 0, జే 1 ఐతో స్టార్ట్ అవుతుంది, 1తో ఐతో స్టార్ట్ అవుతుంది, జే డాట్ జే ప్లస్ డాట్ జే ప్లస్ ప్లస్. మళ్ళీ ఫ్రీక్వెన్సీ కనుక గ్రేటర్ దెన్ 0 అంటే పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. సో కౌంట్ ప్లస్ ప్లస్, లేకపోతే ఫ్రీక్వెన్సీ తగ్గిస్తా, కౌంట్ మ్యాచ్ అవుతుంది చూసుకుంటా. ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం బ్రేక్ కండిషన్ రాయడం మర్చిపోయినాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఏం చేస్తున్నాం, మనకి మ్యాక్సిమం మనకు ఒక మంచి ఆన్సర్ దొరికిన తర్వాత ఎప్పుడైతే మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది, దట్ వాట్ డస్ ఇట్ మీన్, మనకు ఒక మంచి ఆన్సర్ దొరికినట్టు అర్థం. సో ఏం చేయాలి మనం ఇక్కడ ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ అయిపోయి ఇక్కడ మనం బ్రేక్ చేయాలి. ఇక్కడ నుంచి మనం కోడ్ని ఏం చేయాలి, బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్గా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దట్ ఇస్ మినిమం లెంత్, దట్ ఇస్ పాసిబుల్. నీకు మ్యాక్సిమం లెంత్ కాదు, మినిమం లెంత్ కాదు. సో నీకు ఆన్సర్ దొరకగానే నువ్వు బ్రేక్ చేయాలి, విచ్ we already discussed in the code level. So this is the whole logic to solve this particular problem. ఎప్పుడైతే ఇంటర్వ్యూకి మనం పర్టికులర్ అప్రోచ్ చెప్తామో, ఇప్పుడు ఇంటర్వ్యూ ఏమంటే బ్రో బాగానే చెప్పావు, అంత బాగుంది, కానీ దీన్ని ఏమైనా ఆప్టిమైజ్ చేయగలుగుతాను అడుగుతాడు. అప్పుడు మనం ఆప్టిమైజ్ అప్రోచ్ వైపు అడుగులేయాలి. ఇప్పుడు మీరందరూ కనుక ఈ పర్టికులర్ ప్లేలిస్ట్ని గట్టిగా ఫాలో అయ్యి ఉంటే ఇక్కడ మనం ఏం అప్రోచ్ వాడాలి, క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఒక స్ట్రింగ్ ఇచ్చాడు, ఇంకో స్ట్రింగ్ ఇచ్చాడు, యూనిట్ ఫిగర్ అవుట్ ద మినిమం విండో మనకైతే మినిమం విండో కావాలి అంట. ఓకే, అండ్ నేను ఏం చెప్పా, సబ్ స్ట్రింగ్ కావాలండి, మినిమం విండో ప్లస్ సబ్ స్ట్రింగ్. సో ఏముంటుంది ఇక్కడ ఆన్సర్ పాసిబిలిటీ, ఇక్కడ ఎప్పుడైతే మనకి సబ్ స్ట్రింగ్ ప్లస్ మినిమం స్లాష్ మ్యాక్సిమం ప్లస్ ఓకే అనే కండిషన్ ఇవ్వడం జరుగుద్దో, అప్పుడు మనం ఏ అప్రోచ్ వాడాలి, స్లైడింగ్ విండో అప్రోచ్ వాడాలి. స్లైడింగ్ విండో అప్రోచ్ ఎలా వాడతావు నువ్వు, 2 పాయింటర్స్ హెల్ప్తో స్లైడింగ్ విండో అప్రోచ్ స్టార్ట్ చేస్తావు. దిస్ ఇస్ వాట్ యువర్ ఇంట్యూషన్. ఎప్పుడైతే నీకు సబ్ స్ట్రింగ్ ప్లస్ ఒక మినిమం మ్యాక్సిమం కండిషన్ ప్లస్ ఓకే అనే కండిషన్ దొరికింది అనుకో, కళ్ళు మూసుకొని స్లైడింగ్ విండో వాడే. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఏ డైనమిక్ స్లైడింగ్ విండో. దిస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎ డైనమిక్ స్లైడింగ్ విండో. సో ఇప్పుడు దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి పర్టికులర్ ప్రాబ్లమ్ని, లెట్స్ థింక్ ఇన్ దాట్ వే. ఓకే, ఇక్కడ కొంచెం ఈబిఏఎన్సి, ఓకే ఈబిఏఎన్సి సింపుల్. నేను ఇందాక మనం ఏదైతే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్లో వేసామో దాంట్లో బిగ్ ఆఫ్ ఎన్లో చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ గోనా బి వెరీ సింపుల్. ఓకే, పద్ధతిగా మళ్ళీ అదే హ్యాష్ అదే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ వాడుకుందాం. క్యారెక్టర్ కామ ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకుందాం. టీ అనే పర్టికులర్ స్ట్రింగ్లు ఏమేమి ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సో ఏకి తాలూకు ఒక ఫ్రీక్వెన్సీ, బి తాలూకు ఒక ఫ్రీక్వెన్సీ, సి తాలూకు ఒక ఫ్రీక్వెన్సీ వచ్చేసినాము. అందరు పిఠాపురం తాలూకా, సో అందరికీ ఒక్కొక్కటి చేసినాం మనం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాం మనము, ప్రతిసారి పద్ధతిగా లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ 2 పాయింటర్స్ని తీసుకుంటాం. మళ్ళీ మన కాన్సెప్ట్ ఏంటిది, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది, ఎందుకంటే మనం ఇంకేం ఫిగర్ అవుట్ చేయలేదు కాబట్టి. ఇంకేముంటుంది, మినిమం లెంత్ అనే ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మినిమం లెంత్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇంకేం కావాలి మనకి, మినిమం లెంత్ ఎంత ఉంటుంది, ఇనిషియల్గా మాక్సిమం వాల్యూ ఉంటుంది, ఎందుకంటే మనకి మినిమం కావాలంటే మాక్సిమం తీసుకుంటాం, మాక్సిమం కావాలంటే మినిమం తీసుకుంటాం, సింపుల్. నెక్స్ట్ ఇంకేం తీసుకుంటాం, స్టార్టింగ్ ఇండెక్స్ తీసుకుంటాం. స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది, పద్ధతిగా -1 ఉంటుంది. అందరు పద్ధతిగా ఫాలో అవుతారు, మీరు కూడా పద్ధతిగా కాన్సెప్ట్ని నేర్చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం ఇటరేషన్. ఇప్పుడు రైట్, ఇప్పుడు స్టెప్స్ మాత్రం ఏమి మారు, మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏవైతే స్టెప్స్ యూజ్ చేసామో ఆప్టిమల్ అప్రోచ్ కూడా అవే స్టెప్స్ వాడుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో కంపేర్ చేస్తాం. ఈజ్ ఇస్ గ్రేటర్ దెన్ 0, ఎస్ అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్, సో నేను ఏం చేస్తాను, నా కౌంట్ వాల్యూని 1తో ఇంక్రీజ్ చేస్తాను. పద్ధతిగా కౌంట్ వాల్యూని 1తో ఇంక్రీజ్ చేసి దీని దగ్గర ఉన్న వాల్యూని తగ్గిస్తా. ఓకే, పర్ఫెక్ట్. నేను చెక్ చేస్తాను వెదర్ దిస్ ఇస్ వ్యాలిడా కాదా అని. నా కౌంట్ లెంత్ ఇంకా నా స్ట్రింగ్ లెంత్ సేమ్ ఉన్నాయో లేవు అంటే దిస్ నాట్ వ్యాలిడ్, ఇంకా నాకు ఆన్సర్ దొరకలేదు అని అర్థం. ఆన్సర్ దొరకకపోతే రైట్ పాయింట్ ఏం చేస్తుంది, ఆన్సర్ దొరికేంత వరకు ముందుకు వెళ్తూ ఉంటుంది, అది రైట్ యొక్క బాధ్యత. రైట్ ముందుకెళ్ళింది, డి వచ్చింది. ఇప్పుడు డి యొక్క ఫ్రీక్వెన్సీ చెక్ చేస్తాం. బై డిఫాల్ట్ అన్ని 0 ఉంటాయి, అంటే ఏ నుంచి జెడ్ వరకు అన్నిటి యొక్క ఫ్రీక్వెన్సీ ఇనిషియల్గా 0 ఉంటుంది. ఈ ఏబీసీకి మాత్రమే ఫ్రీక్వెన్సీ అవైతే ఎన్నిసార్లు వస్తున్నాయి ఆ పర్టికులర్ స్ట్రింగ్లో అంత ఉంటుంది. సో డి యొక్క ఫ్రీక్వెన్సీ 0, సో కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏం చేస్తాం, డీకి ఒక ఫ్రీక్వెన్సీ -1 చేస్తాం, ఎందుకంటే స్ట్రింగ్లో లేదు కానీ ఆల్రెడీ ఒకసారి వచ్చింది, డి వాల్యూ -1 అయిపోద్ది. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఓ దగ్గరికి వెళ్తాం. మీకు ఆల్రెడీ తెలుసు ఓ వాల్యూ కూడా -1 అయిపోద్ది, మీకు తెలుసు అనుకోని వెళ్తున్నాం. నెక్స్ట్ బి, ఎప్పుడైతే బి దగ్గరకు వస్తాం ఏమవుద్ది, బి యొక్క ఫ్రీక్వెన్సీ చెక్ చేస్తాం. బి యొక్క ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ 0 ఉందంటే అర్థం ఇట్స్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. సో నేను చేసే పద్ధతిగా ఫస్ట్ నా కౌంట్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటా, కౌంట్ వాల్యూని 2 చేసుకుంటా. ఇది ఆల్రెడీ చేసింది కూడా అందరిని ఎట్లయితే ఒక తగ్గిస్తున్న ఫ్రీక్వెన్సీ, దీనికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ తగ్గించి 0 చేసుకుంటా. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం, ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఏమైంది, ఈ వచ్చింది, ఓ అద్భుతం, ఈ వచ్చింది, ఈ ఉందా లేదు, సో ఈ -1 అయిపోతుంది. నెక్స్ట్ చేస్తా, సి వచ్చింది, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సి వచ్చింది. ఇప్పుడు సి యొక్క ఫ్రీక్వెన్సీ తెలియదు, సి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఇట్స్ గ్రేటర్ దాన్ 0, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ సబ్ స్ట్రింగ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. సో నేను సి యొక్క కౌంట్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాను. అసలు ఈ కౌంట్ అనే వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం, 3 చేసుకుంటా, దీని యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించి 0 చేస్తాం. పర్ఫెక్ట్. ఇప్పుడు నాకేమైంది, ఇక్కడ ఒక వ్యాలిడ్ ఆన్సర్ దొరికింది, అవునా కదా, ఇక్కడ ఒక వ్యాలిడ్ ఆన్సర్ దొరికింది. ఇప్పుడు ఏమవుద్ది,
పద్ధతి మనం కౌంట్ లెంత్ ఇంకా టీ లెంత్ సేమ్ ఉందో చూస్తాం, సేమ్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనము, మనకి సేమ్ లెంత్ ఆన్సర్ దొరికింది కాబట్టి అప్పుడు ఏం ఫిక్స్ అవుతాం, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వాల్యూ సబ్స్టిట్యూషన్ అని ఫిక్స్ అవుతాం, అవునా కదా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వాల్యూ సబ్స్టిట్యూషన్ అని ఫిక్స్ అవుతాం, అవునా కదా? అప్పుడు ఏం చేస్తాం మనం, పద్ధతిగా లెంత్ కంప్యూటేషన్ చేసి స్టార్ట్ చేస్తాం. వీటి యొక్క ఇండెక్సెస్ కనుక మనం ఇక్కడ రాసుకుంటాం జరుగుతాయి. 1 0 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇప్పుడు ఇక్కడ లెంత్ కంప్యూటేషన్ లెంత్ ఎంత వస్తుంది మనకి, 5 - 0 + 1 6. సో మనం మినిమం లెంత్ మన దగ్గర ఎంత ఉంది, ఇప్పుడు మ్యాక్సిమం ఉంది. స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత ఉంది, -1. ఈ రెండు దేంతో అప్డేట్ అయితే మనం ఈ మ్యాక్స్ అనే వాల్యూ పోయి ఇక్కడ 6 వస్తుంది. స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ లెఫ్ట్, ఇక్కడ లెఫ్ట్ ద స్టార్టింగ్ ఇండెక్స్. సో లెఫ్ట్లో వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. సో 0 అనే వాల్యూ ఇక్కడికి వస్తుంది, బాగుంది. ఓకే, ఇప్పుడు కౌంట్ వాల్యూ మన సెకండ్ స్ట్రింగ్ లెంత్ వాల్యూ సేమ్ ఉన్నాయి. సో మనకు ఒక ఆన్సర్ వచ్చింది, కానీ మనకి ఏం ఆన్సర్ కావాలి, మినిమం కావాలి. ఇప్పుడు స్లైడింగ్ విండో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, మినిమం వాల్యూ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే నా లెఫ్ట్ పాయింటర్ని మూవ్ చేస్తాను. ఎలా మూవ్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు నా ఆన్సర్ అంతా కంప్లీట్ చేసుకున్నా. ఓకే, పర్ఫెక్ట్. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లెఫ్ట్ పాయింటర్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మళ్ళీ అపెండ్ చేస్తాం, ఆన్సర్లోకి అపెండ్ చేస్తాను. ఎలా చేస్తా చూడండి. ఇప్పుడు ఈ ఏ అనే క్యారెక్టర్ ఉంది ఇక్కడ, ఈ ఏ అనే క్యారెక్టర్ని నేను తీసేసి ఇక్కడ నుంచి తీసేసి ఒక స్టెప్ ముందుకు వెళ్తాం, వెళ్ళి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏ అనే క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ ఏమవుతున్నట్టు, ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఇది మన ఇప్పుడు చూడండి, ఇది మన సబ్స్ట్రింగ్లో ఉందా, లేదు. సో అప్పుడు ఏ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అయి ఉండాలి, 1 అయి ఉండాలి. ఏ యొక్క ఫ్రీక్వెన్సీ 1. నేను ఒక క్యారెక్టర్ని తీసేస్తున్నట్టు ఏం చేయాలి, దీంట్లో యాడ్ చేసినట్టు అర్థం. ఇక్కడ నుంచి ఒక క్యారెక్టర్ తీసేస్తున్నానంటే దీంట్లో యాడ్ చేసేయాలని అర్థం. ఎందుకు, దీంట్లో యాడ్ చేస్తే దాని ఫ్రీక్వెన్సీ పెరుగుద్ది కదా, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఏ ఫ్రీక్వెన్సీ పెరిగింది, అవునా? ఏ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు మనం ఏం చేయాలి, మనము ఈ కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మీరు నాకు ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సరే మీకు అర్థమవుద్ది, సరే లెట్ స్టిక్ టు మీ. ఇప్పుడు ఏ ఫ్రీక్వెన్సీ ఎంత అయిపోయింది, 1 అయిపోయింది. మళ్ళీ తెలుస్తుంది, ఇఫ్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఏదైతే మనం ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసామో అది మళ్ళీ >0 అయిందని చూసుకుంటా. ఇది >0 అయింది అంటే అర్థమైంది మన కౌంట్లో 3 ఉన్నాయి అనుకున్నాం. సో కౌంట్లో 3 ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడైతే మన సబ్ స్ట్రింగ్లో అన్ని స్ట్రింగ్స్ ఉంటే అప్పుడు ఆన్సర్ ఫామ్ అవుతుంది. కానీ ఇప్పుడు కౌంట్ =3 ఉంది, కానీ ఇక్కడ ఏ వాల్యూ 1 ఉంది అంటే అర్థం ఏంటిది, కౌంట్ వాల్యూ తప్పునట్టు అర్థం, అవునా కాదు? కౌంట్ వాల్యూని ఒకటి తగ్గించినప్పుడు ఏమవుద్ది, కౌంట్ ఇంకా స్ట్రింగ్ వాల్యూ మ్యాచ్ అవ్వదు. మీకు అర్థం అవ్వకపోవచ్చు, బహుశా నేను అంత మంచిగా చెప్పుండకపోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఇక్కడ మీకు చిన్న అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు A + D ఉంది అనుకోండి, ఓకేనా? మీ ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ కోసం చెప్తున్నా. ఇక్కడ మనం వీటిని రివర్స్ చేద్దాం. ఓకే, ఇక్కడ D ఉంది అనుకోండి, ఇక్కడ A ఉంది అనుకోండి. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, ఇప్పుడు A యొక్క ఫ్రీక్వెన్సీ 0 ఉంటుంది. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు దీని వాల్యూ 3 ఉంటుంది. మనం మళ్ళీ ఫస్ట్ స్టెప్ వచ్చేసాం. ఇప్పుడు లెఫ్ట్ దీన్ని పాయింట్ చేస్తుంది. నేను ఏమంటున్నా అంటే మనకి ఇప్పుడు మినిమం వాల్యూ కావాలి, మనకు ఒక విండో దొరికింది. ఇప్పుడు మనం మినిమం వాల్యూ ఫిగర్ అవుట్ చేయడానికి ముందుకు వెళ్తాం. ఇప్పుడు నేను చేస్తాను, ఫస్ట్ D అనే వాల్యూ ఏదైతే ఉందో దీన్ని తీసేస్తాను సబ్స్ట్రింగ్ నుంచి. ఎప్పుడైతే నేను దాన్ని సబ్స్ట్రింగ్ నుంచి చేస్తున్నప్పుడు ఏమవుతుంది, దీని యొక్క లెంత్ పెరుగుద్ది. ఎందుకు పెరుగుద్ది దాని లెంత్, ఎందుకంటే సబ్స్ట్రింగ్ లేదు ఇప్పుడు, అందుకని దాని లెంత్ పెంచుతాం 0. ఇప్పుడు D = 0 అంటే అర్థం ఏంటిది, మన సబ్ స్ట్రింగ్ లో దేర్ ఇస్ నో అకరెన్స్ ఆఫ్ D అని అర్థం, అవునా? పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా కౌంట్ వాల్యూ చెక్ చేసుకుంటాను. కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే ఏదైనా క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ >0 ఉంటే మనం దీన్ని ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, >0 ఉందా, లేదు. సో కౌంట్ వాల్యూకి ఎటువంటి హాని లేదు. ఓకే, కౌంట్ వాల్యూకి ఎటువంటి హాని లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏ అనే ఫ్రీక్వెన్సీ ఉంది, ఏ అనే ఫ్రీక్వెన్సీ వాల్యూ పెంచుతా. ఏ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఇక్కడ 0 ఉంది. సో దీన్ని పెంచినప్పుడు ఏమవుతుంది, వాల్యూ 1 అవుద్ది. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇప్పుడు చెక్ చేస్తా, ఈజ్ దిస్ ఫ్రీక్వెన్సీ >0. ఏ యొక్క ఫ్రీక్వెన్సీ >0 ఉందా, ఉంది. దాని అర్థం ఏంటిది, కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలని అర్థం. ఎందుకంటే మనము తీసుకున్న సబ్స్ట్రింగ్లో కౌంట్ వాల్యూ 3 ఎప్పుడు ఉంటుంది, మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని సబ్స్ట్రింగ్లో ఉంటుంది. కానీ మనకు కావాల్సిన సబ్స్ట్రింగ్స్ అన్ని ఎలిమెంట్లో ఉన్నాయా, లేదు. ఏ వాల్యూ 1. సో అందుకని ఏం చేస్తానంటే కౌంట్ వాల్యూని తగ్గించినప్పుడు ఏమవుద్ది అంటే దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ ఆన్సర్. అగైన్ ఇది వ్యాలిడ్ ఆన్సర్ కాదు కాబట్టి మళ్ళీ నేను వ్యాలిడ్ ఆన్సర్ కోసం ముందుకు వెళ్తూ ఉంటా. స్టిక్ టు మీ, మీకు ఇంకా బెటర్గా అర్థం చేయడానికి ట్రై చేస్తా. బట్ అర్థమైతే ఫైన్, అర్థం అవ్వకపోతే స్టిక్ టు మీ. ఇంకా ఎగ్జాంపుల్ చాలా ఉంది మన దగ్గర. ఓకే, ఇప్పుడు రైట్ పాయింట్ ఇక్కడ పాయింట్ చేస్తుంది. రైట్ ఏం వెళ్తుంది, O దగ్గరికి వెళ్తే ఏమవుద్ది, O వాల్యూ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -2 అయిపోతుంది. మళ్ళీ మనం ఏం చేస్తాం, కౌంట్ T ఈక్వల్ కాదు, దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ ఆన్సర్. ఫైన్, మళ్ళీ మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు దేన్ని పాయింట్ చేస్తాం, Dని పాయింట్ చేస్తాం. ఇప్పుడు D ఉందా, D 0 దగ్గర ఉంది. ఎందుకు D 0 దగ్గర ఉంది, ఇప్పుడు మనం తీసుకున్న సబ్స్ట్రింగ్లో ఒకటి D ఉంది కాబట్టి దీని ఒక ఫ్రీక్వెన్సీ 0 ఉంది. ఇప్పుడు 0 తీసుకున్నాం, సో దీని ఫ్రీక్వెన్సీ -1 అయిపోద్ది. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ మనం ఈ D పాయింటర్ ముందు చేస్తాం. రైట్ పాయింటర్ E అవుతుంది. ఈ వాల్యూ -2 అయిపోతుంది, -1 నుండి -2 అయిపోతుంది.
నేను దీన్ని మళ్ళీ మరదలుగా మూవ్ చేస్తాను. ఇప్పుడు బి వచ్చి ఇప్పుడు ఆర్ బీని పాయింట్ చేస్తుంది. బీకి ఎంత ఉంది ఆల్రెడీ 0 ఉంది. సో మన కౌంట్ పెరుగుతా పెరగదు. అది గ్రేటర్ దెన్ 0 ఉంటే మన కౌంట్ వాల్యూ పెరుగుతుంది. గ్రేటర్ దెన్ 0 ఉందా లేదు. సో నేను బీ వాల్యూ మళ్ళీ ఏం చేస్తాను అంటే -1 చేస్తాను. పర్ఫెక్ట్. మళ్ళీ నా రైట్ పాయింటర్ ముందు తీసుకెళ్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ వచ్చింది, రైట్ పాయింటర్ ఏని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉందా, గ్రేటర్ దెన్ 0 ఉందా, అదే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై సబ్స్ట్రింగ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై సబ్స్ట్రింగ్. సో నేను చేస్తాను సెకండ్ పార్ట్ సబ్స్ట్రింగ్, నేను ఫ్రీక్వెన్సీని 0 చేస్తాను. 0 చేయడం ముందు కౌంట్ని పెంచుతాం. కౌంట్ని ఫస్ట్ 3 అప్డేట్ చేసి దీని యొక్క ఫ్రీక్వెన్సీని 0 చేస్తాం. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు కనుక మనం చూసుకుంటే దిస్ సబ్స్ట్రింగ్ హోల్డ్స్ అ సబ్స్ట్రింగ్ టీ. ఈ సబ్స్ట్రింగ్లో మనకు కావాల్సిన ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఏ బి సి ఉంది అంటే అర్థం ఇట్స్ వ్యాలిడ్ ఆన్సర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండి ఇట్ ఈస్ అ వ్యాలిడ్ ఆన్సర్. సో నేను ఏం చేస్తాను అంటే నా కౌంట్ వాల్యూని టీ వాల్యూ మ్యాచ్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని లెంత్ కంప్లీట్ చేస్తాను. లెంత్ ఎంత వస్తుంది ఇప్పుడు నాకు 10 - 2 + 1. 10 - 2 + 1 ఎంత 8 + 1 అంటే ఎంత 9 ఇస్ ద లెంత్. కానీ మన దగ్గర మినిమం లెంత్ ఎంత ఉంది 6. సో దిస్ ఇస్ ద వ్యాలిడ్ ఆన్సర్. నో, ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఆన్సర్. ఇప్పుడు నేను చేస్తాను లెఫ్ట్ సైడ్ స్ట్రింగింగ్ చేయడం మొదలుతాం. లెఫ్ట్ నుంచి స్ట్రింగ్ చేస్తా. ఇప్పుడు ఈ ఓ అనే క్యారెక్టర్ నా సబ్స్ట్రింగ్లో ఉండొద్దు అనుకుంటున్నా. ఉండొద్దు అనుకున్నప్పుడు దాని ఫ్రీక్వెన్సీ ఏమైపోతుంది, +1 అవుద్ది. నేను తీసేసిన కూడా +1 అవుద్ది. సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఇనిషియల్గా -1. సో నేను ఏం చేస్తాను +1 చేస్తాను. +1 చేస్తే ఏమవుతుంది 0 అవుద్ది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తా, ఈ చేంజ్ చేయడం వల్ల నా కౌంట్కి ఏమైనా ఇంపాక్ట్ జరుగుతుందా. ఈ చేంజ్ అది కౌంట్ ఎప్పుడు ఇంపాక్ట్ అవుద్ది, గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు ఇంపాక్ట్ అవుతుంది. దీని వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉందా లేదు. సో కౌంట్లో ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఎప్పుడైతే నా లెఫ్ట్ పాయింటర్ ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నానో ఇప్పుడు మీరు చూడండి లెంత్ తగ్గిందా లేదా, లెంత్ తగ్గిందా లేదా, లెంత్ తగ్గింది and this is also forming a valid answer. అవునా కదా, this is also forming a valid answer. అవునా కదా. సో ఇప్పుడు మళ్ళీ లెంత్ కంప్లీట్ చేస్తాం. కౌంట్ మళ్ళీ 3 ఉంది కదా, 3 అవుతుంది. ఏం చేస్తాం మళ్ళీ 10 - 3 + 1 ఎంత 7 + 1 8. ఈ 8 అనేది నా దగ్గర ఉన్న మినిమం లెంత్ కన్నా పెద్దగా ఉందా లేదా, సారీ నా దగ్గర 8 ఉంది, మనకు మినిమం లెంత్ 6 ఉంది. సో మనం మినిమం లెంత్ అప్డేట్ చేయకూడదు. అండ్ విత్ దిస్ వీ వర్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ వన్ ఆఫ్ ద మినిమం లెంత్. పర్ఫెక్ట్. ఇది కూడా నా మినిమం లెంత్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ఏం చేస్తా, బి దగ్గర ఉన్నా. ఓకే, ఇంకా నా కౌంట్ నా టీ మ్యాచ్ అవుతున్నాయి. సో మళ్ళీ ఏం చేస్తాను, నేను బి యొక్క ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తాను. ఎందుకంటే నేను బిని ఇక్కడి నుంచి తీసేద్దాం అనుకుంటున్నా కాబట్టి బి యొక్క ఫ్రీక్వెన్సీని ఏం చేస్తాను, ఫస్ట్ నేను ఇంక్రీజ్ చేస్తాం. సో ఐడియల్లీ బి ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ దీన్ని పాయింట్ చేస్తే మనం దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తాం. దీని వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ -1 ఉంది. -1 + 1 ఎంత అవుద్ది 0. బి యొక్క ఫ్రీక్వెన్సీ 0 వేసిందో ఏం చేస్తాం, మళ్ళీ మనము చెక్ చేస్తాం వెదర్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ 0 ఉందా లేదా. దీని ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ 0 లేదు. ఓకే, గ్రేటర్ దెన్ 0 లేదు కాబట్టి ఇది మనకి పనికి రాదు అని అర్థం. సో నేను ఏం చేస్తాను, లెఫ్ట్ ++ చేస్తాను. కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుద్దా, అవ్వదు. లెఫ్ట్ ++ లెఫ్ట్ ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఏమవుద్ది, మళ్ళీ కౌంట్ వాల్యూ టీ వాల్యూ రెండు మ్యాచ్ అవుతున్నాయి. అర్థం ఏంటిది, దిస్ కెన్ ఫార్మ్ వన్ ఆఫ్ ద బెటర్ ఆన్సర్స్. మళ్ళీ లెంత్ కాంపిటీషన్ జరుగుద్ది. ఇప్పుడు ఏమవుతుంది, 10 దగ్గర పాయింట్ చేస్తుంది, 4 దగ్గర పాయింట్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది 10 - 4 + 1 ఎంత 7. మన దగ్గర మినిమం లెంత్ 6 ఉంది. నాట్ వ్యాలిడ్ ఆన్సర్. ఇది ఇంతకన్నా దగ్గర మంచి ఆన్సర్ ఉంది అనుకుంటాం. మళ్ళీ ఏం చేస్తాం, మనం ఈ లెఫ్ట్ పాయింట్ ఇప్పుడు దేని పాయింట్ చేస్తుంది, ఇది పాయింట్ చేస్తుంది. నేను ఏం చేస్తా, ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అప్డేట్ చేస్తా. ఇది -2 ఉంది, దీని ఇప్పుడు -1 చేస్తా. మళ్ళీ చెక్ చేస్తా, ఈజ్ దిస్ ఫ్రీక్వెన్సీ లెఫ్ట్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ 0 ఉందా లేదు. అంటే అర్థం ఏంటిది, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. గ్రేటర్ దెన్ 0 అంటే సెకండ్ స్ట్రింగ్ పార్ట్. ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. సో నా కౌంట్ వాల్యూ ఇంపాక్ట్ చేయదు. అది నేను ఏం చేస్తా, మళ్ళీ దీన్ని ముందుకు మూవ్ చేస్తాం. ఎప్పుడైతే నేను ముందుకు మూవ్ చేస్తున్నాను, నేను మళ్ళీ కంపేర్ చేస్తాను. కౌంట్ వాల్యూ టీ వాల్యూ మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుంది. సో నేను ఏం చేయాలి, మళ్ళీ దీని లెంత్ కంపిటీషన్ చేయాలి. 10 - 5 + 1 10 - 5 + 1 ఎంత 6. మన దీని మినిమం లెంత్ ఎంత 6. ఓకే, ఇట్స్ సేమ్. సో ఐ డోంట్ వాంట్ అప్డేట్. మీరు కనుక చూసుకుంటే దీంట్లో కూడా ఏబీసీ అనే స్ట్రింగ్ ఉంది. పర్ఫెక్ట్. సో ఇక్కడ వరకు వచ్చేసాం, బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మన దగ్గర ఆన్సర్ వ్యాలిడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, మనం ఈ సి యొక్క ఫ్రీక్వెన్సీ ఏది ఉందో ఇంక్రీజ్, దాన్ని స్ట్రింగ్లో చేస్తున్నాం. అప్పుడు దాని ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నేను సి అనే ఫ్రీక్వెన్సీ 0 ఉంది. 0 + 1 చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. 1. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం చెక్ చేస్తాం. నేను ఏదైతే ఎలిమెంట్ తీసేద్దాం అనుకుంటున్నానో ఈజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ సెకండ్ స్ట్రింగ్. ఎస్, ఇట్స్ పార్ట్ ఆఫ్ సెకండ్ స్ట్రింగ్. అందుకని దీని యొక్క వాల్యూ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ 0 ఉంది. గ్రేటర్ దెన్ 0 అంటే అర్థం ఏంటిది, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సెకండ్ స్ట్రింగ్. అప్పుడు నేను కౌంట్ వాల్యూని తగ్గిస్తాను. కౌంట్ వాల్యూ ఎందుకు తగ్గిస్తున్నా ఇక్కడ నేను, ఎందుకంటే ఎప్పుడైతే నా సెకండ్ స్ట్రింగ్ యొక్క ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 0 అయిపోతుందో అప్పుడైతే 2 అవ్వాలి. కానీ ఇక్కడ ఏముంది, సి యొక్క ఫ్రీక్వెన్సీ 1 ఉంది. అంటే అర్థం ఏంటిది, కౌంట్ వాల్యూ తగ్గించాలి. ఎందుకంటే నా స్ట్రింగ్ ఎస్లో అన్ని వాల్యూస్ లేవు కాబట్టి, నా స్ట్రింగ్ ఎస్లో టీకి కావాల్సిన అన్ని వాల్యూస్ లేవు కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మళ్ళీ పద్ధతిగా
తగ్గించేసుకుని అయిపోయింది, నా పాయింటర్ని ముందుకు మూవ్ చేస్తాను. ఇప్పుడు కౌంట్ వాల్యూ 2 ఉంది, మనకు కావాల్సిన ఆన్సర్ టీ. ఇప్పుడు ఈజ్ దిస్ ఇస్ ద వ్యాలిడ్ ఆన్సర్? ఈజ్ దిస్ ద వ్యాలిడ్ ఆన్సర్? నో. కౌంటింగ్ టీ మ్యాచ్ అవుతున్నాయి లేదు, సో దిస్ నాట్ అ వ్యాలిడ్ ఆన్సర్. సో నేను ఇప్పుడు ఆర్ పాయింటర్ని ముందు పోవడం మొదలెడతాను, ఎందుకంటే మినిమం వాల్యూ కాదు, మినిమం వాల్యూ. సో ఆర్ పాయింటర్ని మళ్ళీ ముందు మొదలెడతాం. ఆర్ ఏం చేస్తుంది, ముందుకు వెళ్తుంది, అది ఎన్ దగ్గరికి వచ్చింది. ఎన్ ఉందా లేదు, సో ఎన్ వాల్యూ ఏమవుద్ది, -1 అవుద్ది. దీనివల్ల కౌంట్ ఇంపాక్ట్ అవుతుంది, కౌంట్ ఇంపాక్ట్ అవ్వదు, ఎందుకంటే కౌంట్ is not getting increased as same as length of t. సో నేను మళ్ళీ ఏం చేస్తా, దీన్ని ఇంకా ఫర్దర్గా మూవ్ చేస్తాను. ఎప్పుడైతే దీన్ని ఫర్దర్గా మూవ్ చేస్తానో రైట్ వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తా, రైట్ ఇక్కడ 1 ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తా, రైట్ యొక్క ఫ్రీక్వెన్సీ >0 ఉందా, ఉంది. సో అప్పుడు ఏం చేస్తాను, నేను కౌంట్ని ఇంక్రీజ్ చేస్తాను. కౌంట్ ఏం చేస్తా, ఇంక్రీజ్ చేస్తాను. ఇంక్రీజ్ చేసి ఈ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గిస్తాం. ఇప్పుడు 0 అయిపోతుంది, ఎందుకంటే పార్ట్ ఆఫ్ మై స్ట్రింగ్ కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ 0 అయిపోతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ చెక్ చేస్తాను, నా కౌంట్ యొక్క లెంత్ నా టీ యొక్క లెంత్ సేమా కదా, సేమ్, ఇట్ ఈస్ సేమ్. సో నేను ఏం చేస్తాను అంటే దీని లెంత్ ఎంతో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ లెంత్ ఎంత వస్తుంది నాకు, 12 - 6. 12 - 6 + 1 ఎంత, 7. కానీ మన దగ్గర మినిమం లెంత్ ఎంత, 6. వ్యాలిడ్ ఆన్సర్. సో నేను ఏం చేస్తా, ఓకే లెఫ్ట్ని ఒక పాయింట్ తగ్గిద్దాం అనుకుంటా. సో ఏం చేస్తా అంటే ఫస్ట్ నేను ఇక్కడే నిలబడి ఈ పర్టికులర్ ఎలిమెంట్ లెఫ్ట్ దీని అయితే పాయింట్ చేస్తుంది, దాన్ని ఒక ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తాను +1, ఎందుకంటే అది నాకు లేదు. సో దాన్ని +1 చేస్తా. ఇప్పుడు నేను బై మిస్టేక్లో ఇప్పుడు 0 వస్తుంది, దీని -1 ఉండొచ్చేమో, బట్ ఐ డోంట్ రిమెంబర్. సో దీని యొక్క వాల్యూ ఇప్పుడు 0 అవుతుంది, ఎందుకంటే ఈ ఎలిమెంట్ తీసేస్తున్నా కూడా దీని వాల్యూ 0 అవుతుంది. పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తా, నేను చెక్ చేస్తా దీని లెంత్ >0 ఉందా లేదా, లేదు. సో ఇట్స్ నాట్ కాంట్రిబ్యూటింగ్ మై కౌంట్ ఎనీవేస్. సో లెఫ్ట్ ప్లస్ చేస్తాను. లెఫ్ట్ ఇప్పుడు దేనికి పాయింట్ చేస్తాను, డీకి పాయింట్ చేస్తుంది. నేను మళ్ళీ చెక్ చేస్తాను, నా కౌంట్ వాల్యూ టీ వాల్యూ సేమ్ ఉందా అంటే ఏంటిది, ఇట్స్ ఆల్సో పాసిబుల్ ఆన్సర్స్. సో నేను మళ్ళీ నా లెంత్ కంపిటీషన్ చేస్తాను. ఇక్కడ నా లెంత్ కంపిటీషన్ ఇప్పుడు నేను 12 - 7 12 - 7 + 1 అంటే ఎంత, 12 - 8 ఎంత, 6. ఈజ్ ఇస్ వ్యాలిడ్ ఆన్సర్? నో. ఆ రెండు మినిమం లెంత్ సేమ్ ఉంది. సో ఐ కెన్ గెట్ ఎ బెటర్ ఆన్సర్ ఏమో ముందు ఫర్దర్గా వెళ్తే. సో ఐ డోంట్ వాంట్ టు కన్సిడర్ దిస్. ఫైన్, సారీ, ఓకే ఫైన్. ఒక నిమిషం, ఇక్కడ 12 ఉంది, 12 - 7 + 1 5 + 1 6. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, నేను లెఫ్ట్ పాయింట్ని తీసేసి దీన్ని ఒక స్టెప్ మళ్ళీ ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు నేను దేని పాయింట్ చేస్తాను, ఈని పాయింట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్. ఇంకా నా కౌంట్ వాల్యూ నా టీ వాల్యూ సేమ్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఇట్స్ ఆల్సో వ్యాలిడ్ స్ట్రింగ్. సో నేను ఈ ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాను. ఈ ఫ్రీక్వెన్సీ ఇంతకుముందు ఎంత ఉంది, -1 ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది, +1 చేస్తే 0 అవుతుంది. నేను మళ్ళీ తగ్గిస్తాను, ఈ దిస్ క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ >0 కాదు. ఎప్పుడో క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ >0 అవుతుంది, ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ సెకండ్ స్ట్రింగ్ అప్పుడే >0. సెకండ్ స్ట్రింగ్ ఇది >0 కాదు. సో ఉన్న కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. నేను మళ్ళీ ఏం చేస్తా, ఓకే ఇంక్రీజ్ అవ్వట్లేదు కాబట్టి నేను పట్టించుకోను. మళ్ళీ నేను లెఫ్ట్ అనే పాయింటర్ ముందుకు మూవ్ చేస్తాను. ఈతో క్యాలిక్యులేషన్స్ అయిపోయి దీన్ని ముందుకు మూవ్ చేస్తాను. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఇక్కడ పాయింట్ చేస్తాను. నేను మళ్ళీ తగ్గిస్తాను, కౌంట్ వాల్యూ టీ వాల్యూ సేమ్ అంటే అర్థం ఏంటి, ఇట్ హ్యాస్ కాంట్రిబ్యూట్ టు అస్ ఇన్ సమ్ వే. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ లెంత్ కంపిటీషన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నా 12 - 9 + 1 12 - 9 ఎంత, 3 + 1 ఎంత, 4. మన దగ్గర ఇంతమంది మినిమం లెంత్ ఎంత, 6. ఇప్పుడు మనకు వచ్చే మినిమం లెంత్ ఎంత, 4. సో దిస్ ద వ్యాలిడ్ ఆన్సర్. అప్పుడు ఏం చేస్తానంటే పద్ధతిగా 6ని కొట్టేసి ఇక్కడ 4 రాసుకుంటా. అండ్ స్టార్టింగ్ ఇండెక్స్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇట్స్ పాయింటింగ్ టు 9. సో ఏమవుతుంది, అప్డేట్ అయిపోయి 9 అయిపోతుంది. 9. దాట్స్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఫర్దర్గా మళ్ళీ లెఫ్ట్ అనే పాయింటర్ని ఏం చేస్తాను అంటే ఈ బి అనే ఫ్రీక్వెన్సీ తగ్గిస్తే ఇప్పుడు లెఫ్ట్ దీన్ని పాయింట్ చేస్తుంది, నా దగ్గర ఒక మంచి ఆన్సర్ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ అనే పాయింటర్ ఇక్కడ ఇప్పుడు బి యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, 0. సో దీన్ని మళ్ళీ అప్డేట్ చేసి దీని ఫ్రీక్వెన్సీని 1 చేస్తాం. బాగుంది. ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ 1 అయింది కాబట్టి కౌంట్ వాల్యూ తగ్గుద్ది. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అవుతాయి, అవ్వవు. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఈ కంపారిజన్ అన్ని ఆపేసి రైట్ పాయింటర్ మళ్ళీ ముందు మూవ్ అవుతుంది, ఒక వ్యాలిడ్ ఆన్సర్ కాబట్టి. ఎప్పుడైతే రైట్ ఇక్కడికి వెళ్తుందో దానికి తెలిసిపోతుంది ఇట్ హస్ క్రాస్డ్ ద స్ట్రింగ్ అని. సో ఇక్కడ స్ట్రింగ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తాం, మినిమం లెంత్ 4, స్టార్టింగ్ ఇండెక్స్ 9. సో మనం 9 + 4 ఈ పర్టికులర్ స్ట్రింగ్ని మనం ఆన్సర్ కింద రిటర్న్ చేస్తాం. దిస్ ఈస్ హౌ యూ కమ్ అక్రాస్ దిస్ ఆప్టిమల్ అప్రోచ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. నేను మీకు అప్రోచ్ అర్థమైంది అని ఆశిస్తున్నా. ఇన్ కేస్ అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఏముంది, మళ్ళీ ఒక రీషూట్ చేద్దాం, మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, యా. సో ఇట్స్ మై హోల్ రెస్పాన్సిబిలిటీస్ టు మేక్ షూర్ యూర్ అండర్స్టాండింగ్ ద కోడ్ అండ్ ద లాజిక్. ఓకే, ఇప్పుడు దీని యొక్క కోడ్ రాద్దాం. కోడ్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఈ పర్టికులర్ హ్యాష్ అని ప్రతిసారి కంప్లీట్ చేశారో లేదు, దీన్ని ఒకటేసారి కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ స్టెప్ మనం హ్యాష్ అని కంప్లీట్ ఎలా కంప్లీట్ చేద్దాం అంటే ఫస్ట్ మనం ఒక హ్యాష్ అని తీసుకుందాం. ఇక్కడ హెచ్ అరే అనుకోండి, హెచ్ అరే ఆఫ్ సైజ్ 256 తీసుకుందాం. అండ్ ఎవ్రీ వాల్యూ బై డిఫాల్ట్ ఇట్లో 0 ఉండాలి. దాంట్లో ఏం చేద్దాం మనము, అండ్ LR 0తో ఇనిషియలైజ్ చేద్దాం. మినిమం లెంత్ ఒక ఫీల్డ్ కావాలి, దీన్ని మనం మ్యాక్సిమంతో ఇనిషియలైజ్ చేద్దాం. స్టార్టింగ్ ఇండెక్స్ ఒక వాల్యూ కావాలి, దీన్ని మనము -1తో ఇనిషియలైజ్ చేద్దాం. కౌంట్ అనే వాల్యూ కావాలి, దీన్ని మనం 0తో ఇనిషియలైజ్ చేద్దాం. పర్ఫెక్ట్. ఫస్ట్ చేద్దాం, ఈ పర్టికులర్ హ్యాష్ అని బిల్డ్ చేద్దాం. ఎలా బిల్డ్ చేద్దాం, ఫర్
int I is equal to 0, I less than t dot length I plus plus సింపుల్గా హ్యాష్ అరే లో t డాట్ క్యారెక్టర్ యాట్ ఐ నేను ప్లస్ ప్లస్ చేస్తున్నా. దాట్స్ ఇట్ అంతే అయిపోతుంది. పర్ఫెక్ట్. ఫర్దర్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన హ్యాష్ అరేని బిల్డ్ చేసుకున్నాం అండ్ మనం ఈ హ్యాష్ అరేని ఎప్పుడు మళ్ళీ రీఇనిషియలైజ్ చేయట్లేదు. సో అందుకని ఒకటేసారి హ్యాష్ అరేని బిల్డ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ద కోర్ లాజిక్లోకి వెళ్దాం. కోర్ లాజిక్ ఫర్ రైట్ అండ్ లెఫ్ట్ పాయింటర్స్. వైల్ రైట్ ఈజ్ లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్, రైట్ ఈజ్ లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్. నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ చెక్ చేస్తున్న హ్యాష్ అరే ఆ పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉందని. హ్యాష్ అరే ఆఫ్ ఎస్ డాట్ క్యారెక్టర్ అట్ ఆర్ ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 0? ఎస్ గ్రేటర్ దెన్ 0 బ్రో. అప్పుడు ఏం చేయాలి, మనం కౌంట్ని ప్లస్ ప్లస్ చేయాలి. ఓకే, కౌంట్ని ప్లస్ ప్లస్ చేసా. హ్యాష్ అరే లో ఎస్ డాట్ క్యారెక్టర్ అట్ రైట్ని మైనస్ మైనస్ చేయాలి. పర్ఫెక్ట్. ఓకే బ్రో, నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఇప్పుడు మనం ఇక్కడ వైల్ ఎందుకు మనం 10సారి చెక్ చేస్తున్నాం. కౌంట్ ఇంకా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ప్రతిసారి మనం తగ్గిస్తున్నాం, లెంత్ని తగ్గిస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, వైల్ కౌంట్ బై ఎనీ ఛాన్స్ కౌంట్ ఈక్వల్ టు రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 అయితే అర్థం ఏంటి, ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు వన్ ఆఫ్ ద మినిమం వాల్యూస్. ఇట్ ఇస్ అ వ్యాలిడ్ సబ్స్ట్రింగ్. సో అప్పుడు ఏం చేస్తాం, మనం చెక్ చేస్తాం. ఇఫ్ మినిమం లెంత్ ఏదైతే ఉందో, నేను ఇక్కడ చిన్న ఉన్నా, ఇఫ్ మినిమం లెంత్ ఇస్ లెస్ దెన్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1, then what you need to do, you need to go and update. అప్పుడు ఏం చేస్తాం మనం, మినిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 స్టార్టింగ్ ఇండెక్స్ ఈక్వల్ టు ఎల్. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఏం చేసినాం మనం ఏం చేసినాం, ఆ పర్టికులర్ హ్యాష్ అరే లెఫ్ట్. ఇప్పుడు మనకు ఒక వ్యాలిడ్ ఆన్సర్ దొరికింది. మనకి మినిమం వాల్యూ కావాలి. ఇప్పుడు మనకు వ్యాలిడ్ ఆన్సర్ 6 లెంత్ దొరికింది. మనం 5 లెంత్ వ్యాలిడ్ అవుతుందా లేదా, 4 లెంత్ వ్యాలిడ్ అవుతుందా లేదా, 3 లెంత్ వ్యాలిడ్ అవుతుంది అని చెక్ చేసుకోవాలి. అప్పుడే కదా మనకి మినిమం ఆన్సర్ దొరికేది. అందుకని నేను ఏం చేస్తాను, నాకు ఎప్పుడైతే వ్యాలిడ్ ఆన్సర్ వస్తుందో నేను పద్ధతిగా హ్యాష్ అరే దగ్గరికి వెళ్తాను. హ్యాష్ అరే బ్రో, నువ్వు ఎస్ డాట్ క్యారెక్టర్ ఎట్ లెఫ్ట్ పాయింటర్ని క్యారీ చేస్తున్నావు కదా, దాని ఫ్రీక్వెన్సీ ప్లస్ ప్లస్ చెయ్యు అంట. అప్పుడు ఏమవుద్ది, దాని ఫ్రీక్వెన్సీ యాడ్ అవుద్ది. ఇప్పుడు చెక్ చేస్తా, నేను ఫ్రీక్వెన్సీ పెంచిన తర్వాత హ్యాష్ అరే ఆఫ్ ఎస్ డాట్ క్యారెక్టర్ ఎట్ ఎల్, దీని ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ 0 అయింది కదా. గ్రేటర్ దెన్ 0 అని అర్థం ఏంటిది, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్ ఆర్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్, అంటే నా సబ్ స్ట్రింగ్ ఇన్వాలిడ్ అయిపోయింది. అందుకని కౌంట్ మైనస్ మైనస్. ఇదంతా అయిపోయిన తర్వాత లెఫ్ట్ పాయింట్ని పద్ధతిగా ప్లస్ ప్లస్ చేసుకుందాం మనము ఆచారం ప్రకారం. దాని తర్వాత ఈ వైల్ లూప్ని క్లోజ్ చేద్దాం. రైట్ పాయింటర్ని మళ్ళీ ప్లస్ ప్లస్ చేసుకుందాం. ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ సేమ్ అదే స్టేట్మెంట్, రిటర్న్లో మీరు ఏం రాయాలి, మళ్ళీ పద్ధతిగా రిటర్న్ ఎస్ ఇండెక్స్ ఇఫ్ ఇట్ ఇస్ ఈక్వల్ టు -1, దెన్ మీరు ఏం చేయాలి, ఎంప్టీ స్ట్రింగ్ రిటర్న్ చేయాలి. లేకపోతే ఏం చేయాలి, ఎస్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఎస్ ఇండెక్స్ కామా ఎస్ ఇండెక్స్ ప్లస్ మినిమం లెంత్. దిస్ ఇస్ హౌ యూ అప్రోచ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇప్పుడు కనుక మేము దీని యొక్క టైం కాంప్లెక్సిటీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, దిస్ విల్ ఆబ్వియస్లీ టేక్ బిగ్ ఆఫ్ m అనుకోండి. m అంటే ఏంటి, ఇక్కడ లెంత్ ఆఫ్ ద సెకండ్ స్ట్రింగ్, లెంత్ ఆఫ్ ద సెకండ్ సబ్ స్ట్రింగ్, లెంత్ ఆఫ్ ద సెకండ్ స్ట్రింగ్. ఇప్పుడు దిస్ విల్ ఇటరేట్ బిగ్ ఆఫ్ n times. This while loop will also iterate big of n times. And when I say this is big of n, ఇవి big of n square లేకపోతే బిగ్ ఆఫ్ 2n. సో ఒకటి గుర్తుపెట్టుకుని, ఒక వైల్ లూప్ లోపల ఒక వైల్ లూప్, ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉండే ప్రతి టైం కాబట్టి బిగ్ ఆఫ్ n స్క్వేర్ అయిపోదు. ఎందుకంటే మనం ఆలోచించాలి, ఆర్ ఒకసారి ఇటరేట్ చేస్తుంటే లెఫ్ట్ పాయింటర్ 0 నుంచి n టైమ్స్ ఇటరేట్ చేస్తుంది, ఇక్కడ లేదు. రైట్ పాయింటర్ ఎప్పుడైతే పద్ధతిగా ముందుకు వెళ్తుందో, లెఫ్ట్ పాయింటర్ కూడా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తుంది. సో ఎట్ మ్యాక్స్ మనం ఈ అరే మొత్తం 2 టైమ్స్ ఇటరేట్ చేస్తాం. సో ఇట్స్ బిగ్ ఆఫ్ 2n అవుతుంది. సో మీరు కనుక సిరీస్ మొత్తం చేస్తే మీకు బిగ్ ఆఫ్ 2n అర్థమైపోయింది. సో ఇట్స్ రిపీటెడ్ థింగ్ ఫర్ మీ. సో బిగ్ ఆఫ్ 2n ప్లస్ బిగ్ ఆఫ్ m విల్ బి ద టైమ్ కాంప్లెక్సిటీ ఓవర్ హియర్ మనం కనుక స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే. అండ్ ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు n, మనకి ఇచ్చిన 2 స్ట్రింగ్స్ యొక్క లెంత్ సేమ్ అవుతుంది, అప్పుడు ఏమవుద్ది, బిగ్ ఆఫ్ 3n అవుద్ది. కాన్స్టెంట్స్కి ఎటువంటి వాల్యూ లేదు కాబట్టి బిగ్ ఆఫ్ n. సో టైమ్ కాంప్లెక్సిటీ perfect. Space complexity ఎంత simple bro. Space complexity all about big of 256 because you're using a string, like using a hash of length 256. దీన్ని మనం ఈ 256ని మనకు కనుక క్వశ్చన్లో ఓన్లీ గివెన్ ఇంగ్లీష్ అప్పర్ కేస్ క్యారెక్టర్స్ లేదా ఓన్లీ గివెన్ ఇంగ్లీష్ లోవర్ కేస్ క్యారెక్టర్స్, ఇంకా ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వలేదు, మీరే స్ట్రింగ్స్ని మాడిఫై చేసుకోవచ్చు అని కనుక మీకు చెప్తే, ఈ పర్టికులర్ బిగ్ ఆఫ్ 256 అనే స్పేస్ కాంప్లెక్సిటీ మనం బిగ్ ఆఫ్ 26 కూడా చేసుకోవచ్చు. రిఫర్ మై ప్రీవియస్ వీడియోస్ వేర్ ఐ లెట్ యూ నో మనకు ఒక స్ట్రింగ్ ఇస్ దాన్ని 26 క్యారెక్టర్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట.
ఇంటర్వ్యూలో కనుక అడిగితే ఇలా చేయొచ్చు అని చెప్పండి. బిగ్ ఆఫ్ 250 మనం బిగ్ ఆఫ్ 20 కింద కూడా మార్చుకోవచ్చు అని చెప్పండి. ఓకే, యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. ఐ హోప్ I was able to make sure I've explained you the whole core logic to solve this particular problem. Okay, sorry, నేను మర్చిపోయినా, కోడ్ చూపించాలి కదా. సో దిస్ ఈజ్ ద ఆప్టిమల్ అప్రోచ్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ అనమాట. సో మనం కనుక దీని యొక్క కోడ్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ మినిమం లెంత్ 0 అప్డేట్ ఇనిషియలైజ్ చేయండి, స్టార్టింగ్ ఇండెక్స్ -1 చేయండి, ఒక హ్యాష్ అరే తీసుకోండి, దాన్ని స్టార్టింగ్ ఇనిషియలైజ్ చేసుకోండి, కౌంట్ ఈక్వల్ 0, లెఫ్ట్ ఈక్వల్ 0, రైట్ ఈక్వల్ 0 అంటిల్ రైట్ ఇస్ లెస్ దెన్ s డాట్ లెంత్. ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఇస్ గ్రేటర్ దెన్ 0, ప్లీజ్ గో అండ్ ఇంక్రీజ్ ద కౌంట్ ఇంక్రీజ్ చేసుకోండి. దాని యొక్క ఆ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ హ్యాష్ని తగ్గియండి. ఇఫ్ కౌంట్ ఇస్ ఈక్వల్ టీ డాట్ లెంత్, ఫస్ట్ ఏం చేయాలి, మినిమం ఇండెక్స్ మినిమం వాల్యూ కంపేర్ చేయాలి. మినిమం ఇండెక్స్ మినిమం వాల్యూ తీసిన తర్వాత రిమూవ్ లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద విండో టు మేక్ షూర్ వెదర్ యూర్ ఏబుల్ టు గెట్ అ బెటర్ ఆన్సర్ ఆర్ నాట్. సో నేను ఫస్ట్ రిమూవ్ ఎట్లా చేస్తున్నా, సింపుల్గా L++ రిమూవ్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నా, ఇఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ 0, దట్స్ మీన్ పార్ట్ ఆఫ్ మై సెకండ్ స్ట్రింగ్. సో నేను మళ్ళీ కౌంట్ని మైనస్ చేస్తా. ఫ్రమ్ దేర్ I simply go and do left ++. ఎప్పుడైతే వైల్ బ్రేక్ అయిపోతుందో రైట్ ++, and that's how you end up getting the answer. If sub s index is equal to -1, that's it's an empty string, అంటే మనకి ఎటువంటి ఆన్సర్ దొరకలేదు అర్థం. సో విల్ రిటర్న్ empty string. If not, s dot substring of s index, s index plus minimum length. This is how you figure out the answer for this particular problem. Yeah, that's all for this particular video. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్, హైప్ ఇట్. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఫర్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్ వాచ్ దిస్ వీడియో in 1.25 or 1.5x. థ్యాంక్ యూ, బాయ్.